So welcome to Center for Social Dialogue, and it's 195th session. Center for Social Dialogue stands for open conversations without any ideological or any other biases, with certain safeguards, something like extreme ideas వద్దు అంటాము. Otherwise, all ideas ని welcome చేస్తాం. This is the basically the కాన్సెప్ట్ ఆఫ్ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్. అంటే సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ యొక్క ఇంకొక మేజర్ అండర్స్టాండింగ్ ఏమిటంటే, డైలాగ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. త్రూ డైలాగ్ ఏ లాట్ ఆఫ్ సోషల్ కాన్ఫ్లిక్ట్స్ క్యాన్ బి రిజాల్వ్. అంటే అదేమి దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ కూడా ఎవరు చెప్పట్లేదు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది పాసిబుల్ ఏరియాస్ అనేది మాకున్నటువంటి ఐడియా. సో ఇవాళ బిఫోర్ అస్ ద కీ స్పీకర్ ఈజ్ డాక్టర్ సంపత్ రెడ్డి చింతకుంట్ల గారు. నో డాక్టర్, ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ సార్. సార్ మోర్ దెన్ ఏ డాక్టర్. సారు వయసు 72 ఏళ్ళు, పుట్టిన ఊరు వరంగల్, స్టేషన్ గన్పూర్ నుంచి వచ్చారు. ఎంఏ హిస్టరీ, ఎంఏ ఇంగ్లీష్ చేశారు. ఇంగ్లీష్ బోధనలో సిఫెల్ నుండి పీజీ సర్టిఫికేట్ తీసుకున్నారు. అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సాధారణ విభాగపు అధిపతిగా పనిచేశారు. ఇంగ్లీష్ భాషా బోధన, టోఫెల్, ఐఎల్టిఎస్ కోచింగ్ లాంటివి చేస్తారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో సార్ ఎవరో మ్యూట్ చేసుకోండి సార్, కొంతమంది అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఇంగ్లీష్ భాషా బోధన, టోఫెల్, ఐఎల్టిఎస్ కోచింగ్, అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఈ లైసెన్స్ ప్రాజెక్టుకు సంపాదకులు, నిర్మాత, క్వాలిటీ అష్యూరెన్స్, ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీల ఫ్రీలాన్స్ ఎడిటరు, ఎన్ఐఆర్డి హైదరాబాద్కు ప్యానల్ కంటెంట్ అండ్ లాంగ్వేజ్ ఎడిటర్. ఇది వారి బ్రీఫ్ ఇంట్రొడక్షన్. ఇవి కాకుండా, అంటే ఇక్కడ చెప్పినవి కాకుండా, సంపత్ రెడ్డి గారు ఏంటంటే దాదాపు చాలా ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వ్యక్తుల యొక్క ఉపన్యాసాలని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు, ఉత్తరాలని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఈ మధ్య కాలంలో మను గాంధీ రాసినటువంటి 1949-50s రాసిన పుస్తకము బాపు మై మదర్ అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. అది ఈ మధ్య రిలీజ్ కూడా చేశారు. ఇంట్లోనే వాళ్ళ అమ్మ ద్వారా రిలీజ్ చేయించారు దాన్ని. సో ఇదండి వారి బ్రీఫ్ ఇంట్రొడక్షన్. ఇంకా చాలా ఉన్నాయి వారి క్రెడెన్షియల్స్, నేను అన్ని చెప్పట్లేదు. సో సార్ సంపత్ రెడ్డి గారు, నౌ దిస్ ఈస్ యువర్ టైం. యూ కెన్ టేక్ అప్ టు 50 minutes to 60 minutes somewhere else. Thank you. సార్ నమస్కారం అందరికి. ఇవాళ అంటే నేను నా ప్రజెంటేషన్ అంతా కూడా పవర్ పాయింట్ లో చేస్తున్నాను. సో అది ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇది వస్తుందా సార్? వస్తుందండి. ఆల్రెడీ వస్తుంది సార్. వస్తుంది కదా సార్? ఓకే ఓకే ఫైన్. సో మన టాపిక్ వచ్చేసి పాయింట్ అండ్ కౌంటర్ పాయింట్, హైదరాబాద్ ఎన్కౌంటర్స్. అంటే మెయిన్లీ ద హిస్టరీ అండ్ పాలిటిక్స్ ఆఫ్ హైదరాబాద్ పోలీస్ యాక్షన్ చెప్పదలుచుకున్నది. ఇందులో రకరకాల వ్యక్తులు రాసినటువంటి పుస్తకాలు, తర్వాత నెట్లో దొరికినటువంటి ఇన్ఫర్మేషన్తో నేను ఇవాళ ఈ ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యాను. అయితే ఒక చిన్న డిస్క్లైమర్, అంటే ఇది కేవలము నా దృక్పథం మట్టుకే. అంటే హిస్టరీని చూసేటువంటి కోణంలో ఒక్కొక్కరు ఎలా చూస్తారు అనేది చెప్పడానికి ఇక్కడ చిన్న ఉదాహరణలాగా ఇది పెట్టుకున్నాను. మనకు తెలిసినటువంటి స్టోరీ బ్లైండ్ మ్యాన్ అండ్ ఎలిఫెంట్ అనే స్టోరీ. సో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుండి చూసి మనకు చరిత్ర చెప్పేటువంటి ప్రయత్నంలో నిజమేదో కూడా ఒక్కోసారి తెలియకుండా పోతుంది. సో అదే ఈ హైదరాబాద్ పోలీస్ యాక్షన్ విషయంలో కూడా జరిగింది అనుకోవచ్చు. సో అలాగే ఇంకొక సినిమా కథ కూడా ఒకటి గుర్తొస్తుంది నాకు. వన్ సైడ్ కార్ ఒకటి
అంటే ఒక హత్య జరుగుతుంది, సమ్ ఇన్సిడెంట్ జరుగుతుంది, హత్య లాంటిది హత్య. అందులో వచ్చినటువంటి హంతకుడు ఒక కారులో వస్తాడు. ఆ కార్ ఏ కలర్ అంటే బ్లాక్ కలర్ అంటాడు. ఇంకొక అతను చూసినటువంటి అతను వైట్ అంటాడు. అంటే ఒక అతను ఒక సైడ్ నుండి చూస్తాడు, ఇంకొకటి ఇంకో సైడ్ నుండి చూస్తాడు. ఆ వైపుకి కలర్ వైట్ ఉంటుంది, ఈ వైపుకి కలర్ బ్లాక్ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎక్కడ ఉండి చూస్తున్నాము, జరిగింది నిజమే, జరిగిన దాంట్లో ఏమి తేడాలు ఉండకపోవచ్చు. కానీ చూసేటువంటి పద్ధతిలోనో, లేకపోతే చూసేటువంటి కోణంలోనో, లేకపోతే ఆ దృష్టి అనుకోవచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఏ ఒక ఐడియాలజికల్ కమిట్మెంట్ నుండి చూసినప్పుడు కూడా అది వేరుగా కనిపించవచ్చు. సో ఇది నా భావం. కాబట్టి హిస్టరీని నా ఉద్దేశంలో, అంటే నేను హిస్టరీ స్టూడెంట్ని, ఎంఏ హిస్టరీ చేశాను. కాబట్టి చరిత్రని అర్థం చేసుకునేటువంటి ఒక వ్యక్తిగా నేను ఏం చెప్తానంటే, వెనక్కి వెళ్ళిన ప్రతి క్షణం చరిత్రే అని. అంటే ఇందాక రవికుమార్ గారు మాట్లాడింది కూడా అది చరిత్రే అవుతుంది. ప్రతి క్షణం వెనక్కి వెళ్ళిన ప్రతి క్షణము చరిత్రే అని నా ఉద్దేశం. తర్వాత సంఘటనలు జరుగుతాయి, మంచి చెడు. ఈ మంచి చెడు అనేది కూడా రిలేటివే. ఒకరికి మంచి అయింది, ఇంకొకరికి చెడు కావచ్చు. కాబట్టి చరిత్రను సరిదిద్దలేము, అన్వైండ్ చేయలేము. మళ్ళీ దాన్ని తిరిగి ఏదో చేయడము అనేది జరగనటువంటి పని. అలాగే ఏదైనా జరిగినటువంటి విషయాన్ని మార్చడానికి గాని, కూల్చడానికి గాని ప్రయత్నం చేయొద్దు అనేది నా ప్రత్యేకమైనటువంటి ఒక ఒక ఆహ్, ఏమంటే అబ్జర్వేషన్ అనుకోవచ్చు. అంటే చాలా సార్లు మనము ఏదో ఒక స్ట్రీట్ నేమ్ మార్చడమో, లేకపోతే ఒక బిల్డింగ్ కూలగొట్టడమో చేస్తాము. కానీ నా ఉద్దేశంలో వాటిని అట్లాగే ఉంచి చరిత్రలో వాటిని సంకేతాలుగా చూపించాలి అని నా ఉద్దేశం. ఎందుకంటే మంచి చెడు అన్ని సంఘటనలు జరుగుతాయి. వాటిని చరిత్రకి సంకేతాలుగా చూపించి మంచి చెడులను తెలియజెప్పాలి అనేది నా ఉద్దేశం. అంటే ఒక బిల్డింగ్ ఉంది. దాన్ని కూలగొట్టే బదులు దాన్ని ఒక మ్యూజియంగా చేసి, దీని వల్ల ఇలా జరిగింది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే మంచిది అని నా ఉద్దేశం. సో ఇది హిస్టరీ పట్ల నాకున్నటువంటి అవగాహన. కాబట్టి ఇక ఈ చెడు అనేది ఏదైనా అనుకుంటే దాన్ని పునరావృతం కాకుండా చూసుకోవాలి అనేది నా భావన. సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వస్తే గనక ద హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ ముందు కొంచెం బ్రీఫ్ గా తీసుకుంటాము. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు మనం చూసుకోవచ్చు. ఈ 1591 లో మొహమ్మద్ కులీ కుతుబ్ షా డైనాసిటీ స్టార్ట్ అయింది. అంటే ఈ హైదరాబాద్ స్టేట్ అనేది ఏదైతే ఉందో అది కులీ కుతుబ్ షా స్టార్ట్ చేశాడు అక్కడ. హైదరాబాద్ ని రూపొందించినటువంటి వ్యక్తిగా మనం కులీ కుతుబ్ షాని చెప్పుకోవాలి. కులీ కుతుబ్ షా టూమ్స్, గోల్కొండ ఇవన్నీ కూడా ఇతను కట్టించినటువంటివే. దెన్ ఆ తర్వాత 1687లో మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్ హైదరాబాద్ ని జయించాడు. ఇక్కడ ఈ బొమ్మలో చూపిస్తున్నటువంటిది ఔరంగజేబ్ బరియల్ ప్లేస్ ఔరంగాబాద్ లో ఉంది. అతను అంటే ఇది ఒక్కటి మట్టికి నాకు అతనిలో నచ్చినటువంటి విషయము. సరే, అతను చేసింది ఏమిటి అనేది పక్కన పెడితే, అతను కోరుకున్న విధంగా అతని మరణము, ఆ తర్వాత ఆ అతని సమాధి చాలా సింపుల్ గా ఉండేది. ఇక్కడ ఉన్నంత ఇప్పుడు కనబడుతున్నంత హాటీగా కూడా లేదు. అతను దానికోసము స్వయంగా టోపీలు కుట్టి సంపాదించినటువంటి డబ్బుతో తనకి బరియల్ గ్రౌండ్ కావాలి అని కోరుకున్నాడు. అది మట్టితోనే ముందు కట్టారు. తర్వాత లార్డ్ కర్జన్ అనుకుంటాను దాన్ని కొంచెం పాలరాతితో ఇవన్నీ చేపించాడు. సో కొంచెం అంటే సింపుల్ గా చనిపోయినటువంటి వ్యక్తిగా ఒక రకమైనటువంటి గౌరవం నాకు ఉంది. అంటే చనిపోవడంలో మిగతా విషయాలు ఎట్లయినా మనం చెప్పుకోవచ్చు.
తర్వాత 1724లో నిజాముల్ ముల్క్ ఆ, అతను సుబేదార్గా పనిచేసేవాడు. మొఘల్ ఎంపరర్ దగ్గర సుబేదార్గా పనిచేసినటువంటి నిజాముల్ ముల్క్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుని ఈ నిజాం కింగ్డమ్ స్థాపించాడు. సో 1724లో మన నిజాం వంశము హైదరాబాద్ని పరిపాలించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇక మనము ఈ ప్రెసెంట్ స్టోరీలకి వచ్చేసరికి 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ అప్పుడు రాజుగా ఉన్నాడు. ఇతను 1911 టు 1948 వరకు అతనే రాజుగా ఉన్నాడు, హైదరాబాద్ రాజుగా. ఇతనికి బ్రిటిష్ వాళ్ళు హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అనేటువంటి బ్రిటిష్ ఒక బిరుదు ఇచ్చారు. అంటే అతనికి సెకండ్ వరల్డ్ వార్ టైంలో అతను చేసినటువంటి సేవలకి, అంటే అతని అందించినటువంటి మిలిటరీ సహాయానికి, డబ్బు సహాయానికి మెచ్చుకుని వాళ్ళు ఈ హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అనేటువంటి బిరుదు ఇచ్చారు. సో ఇకపోతే 1937లో టైమ్ మ్యాగజైన్ ఇతన్ని వెల్దియెస్ట్ పర్సన్ ఆన్ ద ప్లానెట్ అని చెప్పి పొగిడింది. మొత్తం ప్రపంచం మీదనే ఇతనే వెల్దియెస్ట్ మ్యాన్. తర్వాత మనము హైదరాబాద్ కి వచ్చేసరికి ఈ హైదరాబాద్ స్టేట్ అని దేన్నైతే మనం పిలిచామో ఆ హైదరాబాద్ స్టేట్ లో డిస్ట్రిక్ట్స్ మొత్తము 8 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, 5 మరాఠవాడ రాష్ట్రాలు ఉన్నాయి, 3 కర్ణాటకలో 3 జిల్లాలు, రాష్ట్రాలు అంటున్నాను. సో 8 తెలుగు జిల్లాలు, 5 మరాఠవాడ జిల్లాలు, 3 కర్ణాటక జిల్లాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనము హైదరాబాద్ స్టేట్ గా పిలుచుకున్నాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూసినట్టయితే 50% తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు, 25% మహారాష్ట్రియన్స్ మరాఠా మాట్లాడేటువంటి వాళ్ళు, 11% కన్నడిగాస్, తర్వాత 12% ముస్లిమ్స్. సో ఇదంతా కలిపితే మనకి 88% వస్తుంది. ఇంకో 2% మిగతా భాషలు మాట్లాడేవారు. పోతే బ్రిటిష్ ఇండియా, హైదరాబాద్ బ్రిటిష్ ఇండియా ఎలా ఉండేది? అప్పుడు ఒక రెసిడెంట్ ఉండేవాడు. అంటే బ్రిటిష్ పాలన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కొద్ది కాలానికి ఇక్కడ ఒక రెసిడెంట్ని పెట్టారు. ఇంకా మనం ఆ పూర్తి చరిత్రలోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా నేను కేవలం బ్రిటిష్ ఇండియాలో హైదరాబాద్ పరిస్థితి ఏంటి అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక రెసిడెంట్ ఉండేవాడు. కరెన్సీ మట్టికి నిజాం కరెన్సీయే, అది కూడా కొంతవరకే. అంటే ₹1 తర్వాత అన్ని కూడా బ్రిటిష్ కరెన్సీయే. నిజాంకి మిగతా కింది నాణ్యాలు వేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది అప్పటికి. బట్ ఇండిపెండెంట్ గా అతనికి కరెన్సీ చేయగలిగేటువంటి ఒక రాజుగా అతను ఉన్నాడు. తర్వాత ఇండిపెండెంట్ రైల్వేస్, HES నిజాం కింద ఇండిపెండెంట్ రైల్వేస్ ఉన్నాయి. అతనికి సొంత మిలిటరీ ఉంది, పోలీస్ ఉంది, రెవెన్యూ ఉంది, వ్యవస్థ ఉంది, తర్వాత పోస్టల్ వ్యవస్థ ఉంది. సో ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి మరొక కింగ్డమ్, లేదంటే ప్రిన్స్లీ స్టేట్ అనుకోవచ్చు, మనము ఎలా చెప్పుకున్నా కూడా ఇంత ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి స్టేట్ బ్రిటిష్ ఇండియాలో మరొకటి లేదు అని చెప్పుకోవాలి. ఒక రకంగా వెల్దియెస్ట్ స్టేట్, చాలా స్ట్రాటజికల్ పొజిషన్ లో ఉన్నటువంటి స్టేట్ మరొకటి లేదు. పోతే ఈ బొమ్మలో కనిపిస్తున్నది ఇప్పుడు మనకి విమెన్స్ కాలేజ్ అని చెప్పి పిలుస్తున్నాము. విమెన్స్ కాలేజ్ గా వాడబడుతున్నది. అది రెసిడెన్సీ. యాక్చువల్లీ రెసిడెంట్, బ్రిటిష్ రెసిడెంట్ ఎవరైతే ఉండేవాళ్ళో దాన్ని రెసిడెన్సీ అని చెప్పి పిలిచారు. అయితే నాకు ఊహ తెలిసి నేను హైదరాబాద్కి రావడం మొదలైనప్పుడు కూడా
డబుల్ డెక్కర్ బస్సులు అక్కడ నుండి నడుస్తూ ఉండేవి. ఇప్పుడు మనం కోటి అని పిలుస్తున్నటువంటి ప్రాంతంలో ఈ రెసిడెన్సీ ఉంది కాబట్టి అక్కడ కోటి బదులు రెసిడెన్సీ అనే ఆ బస్సుల మీద రాసి ఉండేది. తర్వాత తర్వాత అది కోటి అని చెప్పి మార్చారు. అయితే ఇక్కడ దీన్ని ప్రత్యేకంగా మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ఈ బ్రిటిష్ ఇండియా రెసిడెన్సీ ఎక్కడైతే ఉందో దాని చుట్టుపక్కల అంతా కూడా బ్రిటిష్ పాలన కిందనే ఉండేది. అంటే ఈ హనుమాన్ టేకిడి, ట్రూప్ బజార్, ఇసామియా బజార్, బొగ్లకుంట, బడే చౌడి ఈ ప్రాంతాలన్నీ కూడా బ్రిటిష్ ఆధీనంలో ఉండేవి. కాబట్టి ఈ హైదరాబాద్ స్టేట్ లో ఎట్లాంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ జరిగినా కూడా అవన్నీ కూడా ఈ ప్రాంతాల్లోనే జరిగినాయి. ఇక్కడ మాత్రమే వాళ్ళకి స్వేచ్ఛ ఉండేది. అంటే కొన్ని కొన్ని సంస్థలు అంటే ఉమ్, ఆ, ముందు ముందు నేను చెప్తాను. అవన్నీ కూడా ఇక్కడనే చేసుకోవడానికి వీలు ఉండేది. అంటే మూసీకి యువతలి వైపుకి, ఇక మూసీకి అవతల వైపుకి, ఈ ప్రాంతాలకి అవతల వైపుకి అంతా కూడా నిజాం స్టేట్, నిజాం పరిపాలన కిందనే ఉండేది. సో ఇక్కడ ఒక్క దగ్గర మట్టుకి చాలా స్వేచ్ఛ, ఏ, ప్రజలకి కొంత స్వేచ్ఛ ఉండేది. ఇకపోతే సికింద్రాబాద్ అయితే మొత్తము బ్రిటిష్ ఇండియా కిందనే ఉండేది. అంటే అక్కడ ముఖ్యంగా కంటోన్మెంట్ ఉండేది. కంటోన్మెంట్ అంతా కూడా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు సైన్యాన్ని పెట్టుకున్నారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు చేసింది ఏమిటి అంటే కేవలం భారతదేశాన్ని ఒక తాటి కింద తీసుకురావటం, అంటే ఒక రకమైనటువంటి ఏకీకృత పరిపాలన చేసినట్టుగా మనం భావించాలి. అంటే అంతకుముందు ఎన్నడూ అంత ఏకీకృతంగా భారతదేశం లేదని మనం చెప్పుకోవాలి. అయితే వాళ్ళు ఈ హైదరాబాద్ స్టేట్ ని ఇండిపెండెంట్ గా చూసినప్పటికీ కూడా రెసిడెంట్ ని పెట్టుకుని, ఈ కంటోన్మెంట్ ఒకటి పెట్టుకుని ఏ అవకాశం వచ్చినా వాళ్ళదే పై చేయిలాగా ఉండాలనేటువంటిది వాళ్ళు ప్రతి చోట ఒక స్ట్రాటజిక్ గా చేసినటువంటి పని. సో 1947 వచ్చేసరికి ఇండియా ఇక్కడ ప్రిన్స్లీ స్టేట్స్ ఏదైతే హైదరాబాద్ లాంటి స్టేట్స్ ఉన్నాయో అవి సుమారు 500 పైన ఉన్నాయి. అంటే నాకు తెలిసినటువంటి సమాచారం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చోటుగా ఒక్కొక్క లాగా ఉంది. అదే ఇందాక నేను చెప్పాను, హిస్టరీని చెప్పడంలో ఎన్నో రకాలైనటువంటి పొరపాట్లు జరగచ్చు. ఒక దగ్గర దొరికిన సమాచారం 563 అంటే మరో చోట 566 అని ఉంది, ఇంకో చోట 700 అని కూడా ఉంది. కాబట్టి మనము మరి ఏది తీసుకోవాలి, రఫ్ గా మనం తీసుకున్నట్టయితే ఒక 600 అనుకుందాం. సో 600 ప్రిన్స్లీ స్టేట్స్, సంస్థానాలు, రాజ సంస్థానాలు 1947 మన స్వాతంత్ర్యానికన్నా ముందు ఉన్నాయి. ఇకపోతే 1948 వచ్చేసరికి ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటిని మెర్జ్ చేశారు. ఏది నైబరింగ్ స్టేట్స్ తో మెర్జ్ చేశారు, అన్నిటిని కలిపేశారు. కానీ కొన్ని మట్టికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక చీఫ్ కమిషనర్ అని చెప్పి పెట్టేసి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర పరిపాలన కింద ఇచ్చారు. సో ఇది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పని. కానీ ఈ 48లో మర్జ్ అయినటువంటి స్టేట్స్ పోను, అంటే వేటినైతే పక్కపక్క రాష్ట్రాల్లో కలిపారో ఆ 560 అనుకోవచ్చు, లేక 600, 700 ఎంతైనా నంబరు, అవన్నిటినీ వాళ్ళు విలీనం చేసిన తర్వాత, భారతదేశంలో విలీనం చేసిన తర్వాత ఇక పోయిన మిగిలిన ఏమిటంటే 8 స్టేట్లు, 8 రాష్ట్రాలు మిగిలినాయి. ఈ 8 రాష్ట్రాలు ఏమిటి అంటే
ఒకటి కాశ్మీర్, రెండవది మైసూర్, మూడవది మణిపూర్, త్రిపుర, కూచ్ బిహార్, కాశీ అండ్ కాశీ షర్బత్ అండ్ హైదరాబాద్. చివరిగా మనకి హైదరాబాద్ పెట్టుకుందాం. అంటే 8 స్టేట్స్ ఇట్లా ఉండగా హైదరాబాద్ కూడా ఉంది అందులో. ఇక ఈ 48 హైదరాబాద్ వచ్చేసరికి మళ్ళీ మనకు మీర్ లాయక్ అలీ అని, అంటే అంతకుముందు చాలా మంది ఉన్నారు, మనం అందులోకి పోవట్లేదు. అంటే ఎంత వెనక్కి పోతే మనకి అంత టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బ్రీఫ్ గా చెప్పుకుంటూ వస్తున్నాను. ఇతను 1947 30th నవంబర్ రోజున హైదరాబాద్ స్టేట్ కి, నిజాం స్టేట్ కి ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ అయ్యాడు. దీని వెనకాల కూడా చాలా కథ ఉంది. ఆ, జిన్నా ఆ, జిన్నా ఆలోచనలకి వ్యతిరేకంగా ఇతన్ని ఇక్కడ నిజామా నిజాము ప్రైమ్ మినిస్టర్ గా పెట్టుకున్నాడు. ఇతను రాసిన పుస్తకము ద ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్. దీన్ని ఏను నరసింహారెడ్డి గారు హైదరాబాద్ విషాదము అని చెప్పి అనువదించారు. అయితే ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అని నరసింహారెడ్డి గారు అందులో రాసుకొచ్చారు. ఇకపోతే ఇతను ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహించాడు ఈ హైదరాబాద్ స్టేట్ ని విలీనం చేయడంలో. విలీనము చేసినటువంటి పాత్రలో, లేకపోతే అప్పుడు జరుగుతున్నటువంటి చరిత్రలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి మీర్ లాయక్ అలీ. ఇకపోతే ఇంకొక వ్యక్తిని మనం చెప్పుకోవాల్సింది కాసిం రజ్వీ. ఈ కాసిం రజ్వీ మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమైన్ అని ఒక ఆర్గనైజేషన్ ని స్థాపించినటువంటి వ్యక్తి. అయితే తర్వాత మళ్ళీ రాను రాను అతను రజాకర్ మూవ్మెంట్ అని మనం దేన్నైతే పిలుచుకున్నామో దానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి కూడా ఇతనే. ఇతను 31st మార్చ్ 1948లో ఒక స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ ప్రకారం ఏమిటంటే, ఎర్రకోట మీద నిజాం జెండా ఎగురుతుంది. అంటే విలీనం కోసం అప్పటికి ఏమవుతుందంటే హైదరాబాద్ ని కూడా విలీనం చేయాలి అనేటువంటి చర్చలు జరుగుతున్నాయి. మీర్ లాయక్ అలీ హైదరాబాద్ నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి హైదరాబాద్ కి తిరుగుతున్నాడు. ఈ మధ్యలో ఈ కాసిం రజ్వీ ఈ రజాకర్ మూవ్మెంట్ ని బయటికి తీసుకొచ్చాడు. అంటే రజాకర్ అంటే యాక్చువల్లీ స్వచ్ఛంద సేవకులు అని అర్థం. అది ఈ విషయాన్ని మీర్ లాయక్ అలీ డిఫెండ్ చేస్తుంటాడు. అంటే ఇతను రజ్వీ చేసినటువంటి పనులన్నీ కూడా మంచివే అన్నట్టుగా ఒక కోణంలో చెప్తుంటాడు. అప్పుడప్పుడు చెప్పడంలో కొంత అతను ఒప్పుకోకపోయినా చాలా వరకు అతన్ని డిఫెండ్ చేసినట్టుగానే మనకు ఈ హైదరాబాద్ విషాదం అనేటువంటి పుస్తకం ద్వారా తెలుస్తున్నాయి. తర్వాత సార్ వాల్టర్ మాంక్టన్ అని, ఇతను ఎడ్వర్డ్ కి, అంటే బ్రిటిష్ కింగ్ దగ్గర ఇతను అడ్వైజర్ గా పనిచేశాడు. తర్వాత లార్డ్ మౌంట్ బ్యాటన్ ఇండియాకు రాకముందే ఇతను ఇండియాలో ఉన్నాడు. మౌంట్ బ్యాటన్ కు మంచి స్నేహితుడు. తర్వాత ఇతనికి ఏదో బంధుత్వం కూడా ఉంది. ఇతన్ని హైదరాబాద్ నిజాము కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ గా పెట్టుకున్నాడు. ఇది అప్పటి పరిస్థితి. అయితే అప్పుడు ఈ పొలిటికల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అంటే, ఒకటి స్టేట్ కాంగ్రెస్ ఉంది. మనం ఇందాక నేను చెప్పాను, ఈ రెసిడెన్సీ ఏరియా ఏదైతే ఉందో అదే ఈ పొలిటికల్ మూవ్మెంట్స్ కి కేంద్రంగా ఉండేది. స్టేట్ కాంగ్రెస్ అనుకోండి,
కమ్యూనిస్టులు అనుకోండి, అంటే హైదరాబాద్ వరకు తీసుకున్నట్లయితే హైదరాబాద్ కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పనిచేసింది, కమ్యూనిస్టులు పనిచేశారు. తర్వాత రజాకర్స్ ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత మరొక వైపు ఆర్య సమాజ్ ఉంది, ఇంకొక వైపు హిందూ మహాసభ ఉంది. సో వీటి కార్యకలాపాలన్నీ కూడా ఈ రెసిడెన్సీ ఏరియాలోనే జరిగేవి, అదే కేంద్రంగా ఉండేది. అయితే ఇందులో ఈ మొదటి రెండు స్టేట్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఒక ఐడియాలజికల్ పోరాటం లాగా, అంటే కాంగ్రెస్ అయితే మొదటి నుండి గాంధీ గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి సంస్థ. ఇది స్టేట్ కాంగ్రెస్ అంటే అసలు ఏమీ దానికి విలువే లేదు అన్నట్టుగా మీర్ లాయక్ అలీ మాట్లాడతాడు. మరొక వైపు కమ్యూనిస్టులు, ముఖ్యంగా నల్గొండ ప్రాంతంలో కమ్యూనిస్టులు ఉద్యమం బాగా ఉధృతంగా చేశారు. ఆ తర్వాత వరంగల్ కూడా అది పాకింది. ఇక మధ్యలో ఈ రజాకర్స్ అనేటువంటి వాళ్ళు స్వచ్ఛంద సేవకులుగా చెప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు చాలా మంది ప్రజల ద్వారా కూడా నేను ప్రత్యక్షంగా విన్నాను, పుస్తకాల్లో కూడా అవన్నీ కూడా పొందుపరిచినారు. ఇక మీర్ లాయక్ అలీ మాట్లాడటం అయితే ఆర్య సమాజ్ కానీ హిందూ మహాసభ కానీ వీటికి ఏమీ లేదు. అయితే ఇక్కడ ఈ ఆర్య సమాజ్ హిందూ మహాసభ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే కొన్ని చోట్లలో ముస్లిమ్స్ హిందూస్ ని ముస్లిమ్స్ గా మార్చేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. అట్లాంటి దాన్ని అడ్డుకోవడానికి, లేకపోతే మళ్ళీ వాళ్ళని హిందూ స్ట్రీమ్ లోకి తీసుకురావడానికి ఆర్య సమాజ్ హిందూ మహాసభ పనిచేసినాయి. ఇకపోతే 47, 48 లో మనం ఇప్పుడు ఇందాక హైదరాబాద్ చూసాము. ఇప్పుడు ఢిల్లీని కనుక చూసినట్లయితే ఈ ప్రిన్స్టన్ అనేటువంటి ఈ బుక్ సందీప్ బంజా రాసినాడు. తర్వాత ఇంకొక జవహర్ లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పట్లో డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నాడు. మౌంట్ బ్యాటన్ వైస్రాయ్ గా వచ్చినటువంటి మౌంట్ బ్యాటన్, పోతే విపి మీనన్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ, ఇతను రాసినటువంటి పుస్తకం కూడా ఒకటి మనకు ఈ చరిత్ర తెలుసుకోవడానికి పనిచేసేటువంటి పుస్తకం. ఇది ద స్టోరీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అని. దాన్నే తెలుగులో కొంత పార్ట్, మొత్తం కాకుండా కేవలం హైదరాబాద్ కు సంబంధించినటువంటి పార్ట్ తీసుకుని ఇదే ఏనుగు నరసింహారెడ్డి గారు అనువాదం చేశారు, అసఫ్ జాహీ సంస్థానం విలీన గాథ అని. సో ఇది విపి మీనన్ రాసినటువంటి పుస్తకం. సో వీళ్ళు ఈ కీ రోల్ వహించారు. అంటే వీళ్ళందరినీ విజేతలు అని నరసింహారెడ్డి గారు చెప్తారు. తర్వాత మిగతా వాళ్ళు అందరూ పరాజితులు అని నిజాము, తర్వాత మీర్ లాయక్ అలీ అండ్ కాసిం రజ్వీ వీళ్ళని పరాజితులుగా చెప్తాడు. సో అప్పుడు కేఎం మున్షి ఏజెంట్ జనరల్ గా హైదరాబాద్ వచ్చాడు 1948 లో. అంటే ఏదైతే బ్రిటిష్ రెసిడెంట్ ఉన్నాడో ఆ ప్లేస్ ని భర్తీ చేయడానికి కేఎం మున్షిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. కానీ ఇతన్ని ఆ రెసిడెన్సీలో ఉండడానికి నిజాం అనుమతించలేదు. ముఖ్యంగా నిజాం అనుమతించలేదు అన్నదానికన్నా మీర్ లాయక్ అలీ అనుమతించలేదు అని చెప్పడమే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. అంటే అతనికి ఇవ్వవలసినటువంటి, బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చినటువంటి మర్యాద ఈ ఇండియన్స్ కి వాళ్ళు ఇవ్వలేకపోయినారు. సో ఈ కే మున్షిని అతనికి ఇవ్వకపోతే బొల్లారంలో ఉన్నటువంటి ఈ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ లోకి అతను మారిపోయాడు. సో ఇది పరిస్థితి. హైదరాబాద్ లో మన కేంద్ర ప్రభుత్వ పరిస్థితి ఇట్లా ఉంది అప్పుడు. అయితే ఇకపోతే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఒకదాన్ని ముందుకు తీసుకొచ్చారు. అదేంటంటే నిజాంకి ఇండియన్ స్టేట్ కి మధ్యలో ఎలా
అంటే విలీనం కావాలి అనేది కేంద్ర ప్రభుత్వం కోరిక. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ చాలా పట్టుబట్టి కూర్చున్నారు. తప్పనిసరిగా విలీనం కావాలి అని. ఇక్కడ మౌంట్ బ్యాటన్ మధ్యలో నిజాము సర్ వాల్టర్ మాంగ్టన్‌తో ఉన్నటువంటి సంబంధాన్ని అడ్డుపెట్టుకొని అతని ప్రయత్నం అతను చేశాడు. అంటే ఎంతసేపు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం. కానీ స్టాండ్ స్టిల్ అగ్రీమెంట్ ఏంటంటే కేవలం ఒక 1 ఇయర్ కోసమే అని చెప్పి అనుకున్నారు. అది నవంబర్ 29, 1947 నుండి నవంబర్ 28, 1948 వరకు. అయితే ఈ అగ్రీమెంట్‌లో ఏముంది అంటే ఫారిన్ అఫైర్స్, డిఫెన్స్, కమ్యూనికేషన్ ఇండియా కంట్రోల్‌లో ఉంటాయి. తర్వాత డొమెస్టిక్ అఫైర్స్ మట్టికి నిజాం కంట్రోల్‌లో ఉంటాయి. నిజాం స్టేట్ వరకు నిజాం కంట్రోల్‌లో ఉంటాయి. తర్వాత నిజాం ఎలాంటి మిలిటరీ సపోర్ట్ అడగకూడదు. లోపల ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా అయినట్లయితే అనేది ఈ స్టాండ్ స్టిల్ అగ్రీమెంట్. కానీ దీన్ని మీద సంతకం పెట్టడానికి కూడా చాలా 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 సార్లు చర్చలకి కూర్చోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2 వైపుల నుండి వయలేషన్స్ జరిగినాయి. స్టాండ్ స్టిల్ అగ్రీమెంట్ అది ఉన్నప్పటికీ కూడా 2 వైపుల నుండి కూడా వయలేషన్స్ జరిగినాయి. అయితే హైదరాబాద్ నుంచి జరిగినటువంటి వయలేషన్ ఏంటంటే, హైదరాబాద్ నుండి ఎక్స్‌పోర్ట్ చేయాల్సినటువంటి కొన్ని ప్రీషియస్ మెటల్స్, ఆయిల్ సీడ్స్ వీళ్ళు ఇక్కడి నుండి ఎక్స్‌పోర్ట్ ఆపేశారు. అంటే భారతదేశానికి పంపించాల్సినటువంటిది వీళ్ళు ఆపేశారు. అయితే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంలో అంటే మీరిట్లా చేసినారు అని. సో తర్వాత ఇండియన్ కరెన్సీ నైజాంలో చెల్లదు అనేది ఒక నిబంధన పెట్టారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా, కోపంగా మారినాయి. తర్వాత ఇది ఇట్లా ఉండగా 20 కోట్ల రూపాయలు పాకిస్తాన్‌కి అప్పుగా ఇచ్చారు. ఇది ఒక పెద్ద బోన్ ఆఫ్ కంటెన్షన్‌గా మారింది. అయితే ఇది నాకు తెలియకుండా ఇచ్చారు, నేను రాకముందే ఇచ్చారు అని లాయక్ అలీ అంటాడు. ఏది ఇచ్చినప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాతనే పాకిస్తాన్‌కి ఇచ్చారు గదా! అనేది కేంద్ర ప్రభుత్వ వాదన. అయితే కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా పాకిస్తాన్‌కి అప్పెట్లు ఇస్తారు. భారతదేశానికి తెలియకుండా పాకిస్తాన్‌కి అప్పెట్లా ఇస్తారు అనేది ఆహ్, కేంద్ర ప్రభుత్వం వాదించేటువంటి విషయం. తర్వాత ఒక రిప్రజెంటేటివ్‌ని కూడా పాక్‌కి పంపించారు. ఆహ్, సో ఈ దేశ ప్రతినిధిగా నైజాం స్టేట్ ప్రతినిధిగా కూడా ఒక వ్యక్తిని అక్కడ అపాయింట్‌మెంట్ చేయడం జరిగింది. సో ఇవి హైదరాబాద్ సైడ్ నుండి జరిగినటువంటి వయలేషన్స్. అలాగే ఇందాక చెప్పినటువంటి ఆహ్, మున్షి గారికి ఏజెంట్ జనరల్‌గా వచ్చినప్పుడు అకామిడేషన్ ఇవ్వడానికి ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత అమ్యునిషన్ ఫ్యాక్టరీస్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు ఇక్కడ. అమ్యునిషన్ తయారు చేయడం, గన్స్ తయారు చేయడము. ఇది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము అమ్యునిషన్ ఇక్కడికి రాకుండా, గన్స్ సప్లై చేయకుండా, అమ్యునిషన్ రాకుండా నిరోధించింది. ఈ టైంలో ఇక్కడనే వీళ్ళు అమ్యునిషన్ తయారు చేయడము, గన్స్ తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆ విషయము ఇది అందరికీ అప్పట్లో తెలియకపోయినా మీర్ లాయక్ అలీ తన పుస్తకంలో రాశాడు. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది, ఏ విధంగా వాళ్ళు పాత రైఫిల్స్‌ని ఇంప్రూవైజ్ చేశారు, కొత్తవి తయారు చేయడానికి ప్రయత్నం చేశారు. ఇలాంటివి చాలా డీటెయిల్‌గానే అతను రాసినాడు. ఇకపోతే ఢిల్లీ సైడ్ నుండి జరిగినటువంటి వయలేషన్స్ ఏంటంటే హైదరాబాద్‌కి గోల్డ్, సిల్వర్ జ్యువెల్లరీ రాకుండా అడ్డుకోవడం. ఆపేశారు కంప్లీట్‌గా ఇవన్నీ ఆపేశారు. తర్వాత ఇండియన్ కరెన్సీ కూడా ఆపేశారు. ఎందుకంటే వాళ్ళు చెల్లదు అంటున్నారు కాబట్టి ఇండియన్ కరెన్సీని ఆపేశారు. తర్వాత వెపన్స్, అమ్యునిషన్ సప్లై చేయలేదు. ఇందాక చెప్పుకున్నాము. ఆ తర్వాత ఇంకొకటి ఇది ముఖ్యమైనది ఏంటంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ కూడా ఆపేశారు. ఇది ఎందుకు ఆపారు అంటే ఈ వీళ్ళు రాత్రుళ్ళు వేరే దేశాల నుండి విమానాల ద్వారా ఆహ్,
ఈ మందుగుండు సామాగ్రి కావచ్చు, లేకపోతే గన్స్ కావచ్చు, తెచ్చుకునేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గమనించి, వాళ్ళకి ఈ పెట్రోల్ సప్లై కూడా ఆపేశారు. అయితే పెట్రోల్ సప్లై ఆపేస్తే వీళ్ళేం చేశారు, ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో పెట్రోల్ తయారు చేసే మార్గాలు కూడా వీళ్ళు చూశారు. సో, అంటే ఇట్లా ఇంతటి పరిస్థితులు అప్పుడున్నాయి. అంటే 2 వైపులా ఒకరి మీద ఒకరు దూషణలు, లేకపోతే ఒకరిని ఒకరు నమ్మకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఇట్లాంటి అగ్రీమెంట్‌ని కూడా వయోలేట్ చేసినట్టు మనం గమనించాలి. సో, ఈ వయోలేషన్స్ ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా పోలీస్ యాక్షన్ అవసరమైంది అని. అంటే మొదటి నుండి కూడా ఇక్కడ చర్చలకి వెళ్ళినప్పుడు నిజాం తరఫున మీర్ లాయక్ అలీ వెళ్ళాడు ప్రతిసారి కూడాను. తర్వాత ఇంకా కొంతమంది సభ్యుల్ని కూడా ఒక్కొక్కసారి తీసుకెళ్ళాడు. అయినప్పటికీ కూడా ఆ చర్చలు ఎప్పుడూ కొలిక్కి రాలేదు. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ నిజాము పరిస్థితి ఏమిటంటే, అతను మిగతా వాళ్ళ మీద ఆధారపడటము, ఆ తర్వాత ఇంకొక 10 సంవత్సరాలైనా దీన్ని పొడిగించాలి అని అనుకోవడము. విలీనమే గాని ఇంకొక 10 సంవత్సరాలైనా నిజాంగా నేనుండాలి, నా స్టేట్‌లో నేనుండాలి అని చెప్పుకోవడం. అయితే ఇది ఇట్లా ఉండగా ఎప్పుడైతే 47లో ఆహ్, భారతదేశం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత జరిగినటువంటి కొన్ని అల్లర్ల ద్వారా హైదరాబాద్‌కి ముస్లిం వలసలు కూడా ఎక్కువైపోయినాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఎంత తొందరగా హైదరాబాద్‌ని విలీనం చేస్తే అంత బావుంటుంది అని ఈ కేంద్ర ప్రభుత్వం అనుకోవడం మొదలుపెట్టింది. సో, ఈ పరిస్థితుల్లో ఇంకా చర్చలు జరిగేది ఏమీ లేదు అని ఒకవైపు మౌంట్ బ్యాటన్ చెప్తూ వచ్చాడు. సర్దార్ పటేల్ అయితే అందరికన్నా గట్టిగా చెప్తూ వచ్చాడు. మౌంట్ బ్యాటన్ కొంచెం అప్పుడప్పుడు మెత్తగా చెప్పినప్పటికీ కూడా సర్దార్ పటేల్ గట్టిగానే చెప్పాడు. అయితే పటేల్ కొంచెము ముందుకు రాకుండా పటేల్ చెప్పాల్సినవన్నీ కూడా నెహ్రూ గారి చేత చెప్పించడమో, లేకపోతే మీనన్ ద్వారా చెప్పించడమో జరిగింది. సో, అందుకని ఒక చోట ఆహ్, మీర్ లాయక్ అలీ ఏం రాస్తాడంటే, సర్దార్ పటేల్ వెనక్కి దాక్కున్నాడు ఒక నీడలాగా వీళ్ళిద్దరిని ముందు పెట్టని. సో, ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా అతనిచ్చాడు. ఈ పోలీస్ యాక్షన్ 1948లో జరిగినటువంటి పోలీస్ యాక్షన్‌లో దానికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. దీనికి జేఎన్ చౌదరి, అప్పుడు జనరల్ చౌదరి, అతను ఈ పోలీస్ యాక్షన్‌ని ఆపరేట్ చేశాడు. 18 సెప్టెంబర్ 1948 సారీ, ఇది కొంచెం ముందుకొచ్చిందండి ఈ స్లైడ్. ఇది వెనక్కి ఉండాలి. మళ్ళీ చెప్తాను. సో, ఈ 13 సెప్టెంబర్ 1948 రోజు ఆపరేషన్ పోలో స్టార్ట్ అయింది. టోటల్‌గా 5 డేస్ జరిగినట్టు మనకు తెలుస్తున్నది. కానీ యాక్చువల్లీ 5 డేస్ కూడా కాదు, 4½ డేసే, సుమారు 108 అవర్స్‌లో పోలీస్ యాక్షన్ కంప్లీట్ అయింది. ఈ పోలీస్ యాక్షన్ కంప్లీట్ కావడానికి జనరల్ చౌదరి నేతృత్వం వహించినాడు. సర్దార్ పటేల్ డిఫెన్స్ మినిస్టర్‌గా చాలా గట్టి సపోర్ట్ ఇచ్చాడు. సో, ఈ 5 డేస్‌లో మిలిటరీ మూవ్‌మెంట్స్ ఎలా 4 వైపుల నుండి స్టార్ట్ అయినాయి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ మీర్ లాయక్ అలీ పుస్తకంలో ఉన్నాయి. సో, ఎంతైనా అది చిన్న స్టేట్. కేంద్ర ప్రభుత్వానికి ఏంటంటే, భారతదేశంలో ఒక ద్వీపంగా ఉన్నటువంటి హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నది అనే విషయం మనకందరికీ తెలిసిందే భారతదేశానికి. సో, ఈ హైదరాబాద్ ఒక ద్వీపం లాగా మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు విలీనం కాకుండా. కాబట్టి ఎక్కువ రోజులు ఆగకుండా ఏదైతే స్టాండ్ స్టిల్ అగ్రీమెంట్ ఉందో ఆల్రెడీ వాళ్ళు వయోలేట్ చేశారు అనేటువంటి
నెపం మీద తప్పనిసరిగా ఇక మనం యాక్షన్ తీసుకోవాల్సిందే అని ఈ 13 సెప్టెంబర్ 1948 రోజు స్టార్ట్ చేసినటువంటి ఆపరేషన్ ఫోలో 5 days నడిచింది. 108 అవర్సే నడిచింది. సో బై 17 సెప్టెంబర్ 1948 5 గంటలకి నిజాము ఒప్పేసుకున్నాడు ఇంకా సీజ్ ఫైర్. సో ఇక్కడ ఈ నిజాం ఇలా ఒప్పుకుంటున్నాడు చూడండి. సర్దార్ ముందు వంగి నమస్కారం చేస్తున్నారు. అంతకుముందు అతను నేను రాజును అనేటువంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి వాడు సర్దార్కి ఎంత వంగి నమస్కారం చేస్తున్నాడో మనం చూస్తే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. తర్వాత ఇది ఇట్లాంటి నమస్కారాలు బ్రిటిష్ వాళ్ళు కూడా కోరుకున్నారు. అన్ని ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి, ఒక్క ప్రిన్స్లీ స్టేటే కాదు, ఏ సంస్థానమైనా ఏ రాజైనా కూడా మా ప్రతినిధి వస్తే తప్పనిసరిగా అతన్ని ఆహ్వానించాలి బయటికి వచ్చి అని ఒక నిబంధన కూడా వాళ్ళు పెట్టారు. సో అప్పటి పరిస్థితి బ్రిటిష్ ఇండియా పరిస్థితి అది. ఇకపోతే మరి ఈ రజ్వీ ఏమయ్యాడు? ఈ రజ్వీని ఒక ఫ్రాంకిన్స్టైన్ మాన్స్టర్ గా పిలిచారు. ఒక వ్యక్తి ఇతన్ని ఫ్రాంకిన్స్టైన్ మాన్స్టర్ అని చెప్పి పిలిచాడు. అంటే తను తెచ్చినటువంటి రజాకర్ మూవ్మెంటే తనని తినేసింది అని. ముఖ్యంగా ఇది కారణం, పోలీస్ యాక్షన్ కి ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పాల్సింది రజాకర్ మూవ్మెంట్. ఈ రజాకర్లుగా ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయి, వాటిని కేవలం డిఫెండ్ చేసుకోవడమే మా బాధ్యత అని చెప్పి ఇక వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు చాలా ఉన్నాయి అని మనకు ఈ చరిత్రలో కొంతమంది రాసినటువంటి విషయాల ద్వారా తెలుస్తున్నాయి. కాబట్టి ఇతన్ని ఏం చేశారంటే ఇతన్ని ఇప్పుడు జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత అతను వెళతాను అనుకుంటే పాకిస్తాన్కి వెళతాను అని ఆయనకి కోరికగా ఉంటే రిలీజ్ చేస్తామన్నారు. అట్లాగే రిలీజ్ చేశారు. ఆయన పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడే ఉన్నాడు, అక్కడే చనిపోయాడు కూడా. కానీ ఇతను లాయక్ అలీని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక హౌస్ అరెస్ట్ చేస్తే కొద్ది రోజుల తర్వాత, సుమారు 1.5 year తర్వాత అనుకుంటాను, అతను తప్పించుకున్నాడు. ఇంటి నుంచి తప్పించుకుని పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఏదో ప్రధానమైనటువంటి పాత్ర అతను వహించాడు. ఆ తర్వాత బ్రిటన్కో ఎక్కడికో వెళ్ళి అక్కడ చనిపోయాడు. అంటే పాకిస్తాన్ ప్రతినిధిగా ఏదో మీటింగ్ అలాంటిది వెళ్ళి అతను అక్కడ చనిపోయినాడు. సో అది అతని పరిస్థితి. సో వీళ్ళిద్దరి పరిస్థితి ఇట్లా అయింది. పోలీస్ యాక్షన్ కంప్లీట్ అయింది. హైదరాబాద్ విలీనం అయిపోయింది. అయితే ఇది విలీనం, ఈ విషాదము అని చెప్పి మీర్ లాయక్ అలీ అంటాడు. విద్రోహము అని కూడా కొంతమంది చెప్తారు. తర్వాత విమోచన అని కొంతమంది చెప్తారు. విలీనము అని కొంతమంది చెప్తారు. సో అది ఏది ఏమిటి అనేది ఎవరి దృక్పథాన్ని బట్టి వారికి అనిపిస్తుంది. దీని మీద ఇంకొక వీతో స్టార్ట్ అయ్యేటువంటిది కూడా మన టీవీలు చేస్తూ ఉంటాయి. ఇవన్నీ చెప్పి మనల్ని ఆ సెప్టెంబర్ వచ్చినప్పుడల్లా బాధడము అదొక వినోదం మనకి. సో విషాదము, విద్రోహము, విమోచన, విలీనం, వినోదం కూడా ఇట్లా తయారైంది చరిత్ర. ఆ తర్వాత మళ్ళీ జనరల్ చౌదరి మిలిటరీ గవర్నర్ గా అపాయింట్ అయ్యాడు. ఏది ఈ పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత ఏమైంది అని చెప్పడానికి 18 సెప్టెంబర్ 1948 రోజున ఇతన్ని మిలిటరీ గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం పెట్టింది. హైదరాబాద్ వ్యవహారాలు చూసుకోవడానికి, హైదరాబాద్ స్టేట్ వ్యవహారాలు చూసుకోవడానికి ఇతన్ని గవర్నర్ గా నియమించడం జరిగింది. తర్వాత ఇతను డిసెంబర్ 1949 వరకు పనిచేశాడు. ఈ డిసెంబర్ 1949లో ఎంకే వెల్లోడి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చీఫ్ మినిస్టర్ గా పెట్టారు. చీఫ్ మినిస్టర్ గా పెట్టిన తర్వాత 1950లో 4 స్టేట్ కాంగ్రెస్ నుండి మినిస్టర్స్ గా తీసుకున్నారు.
సో పరిపాలన ఆ విధంగా ట్రాన్సిషన్ జరిగింది. 1950 వరకు వెల్లోడి చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు. 4 మినిస్టర్స్ స్టేట్ కాంగ్రెస్ నుండి ఉన్నారు. ఆ తర్వాత ఫస్ట్ క్యాబినెట్ మనకి మార్చి 5, 1952లో బూర్గుల రామకృష్ణారావు గారు చీఫ్ మినిస్టర్ గా ఎన్నికయ్యారు. అంటే జనరల్ ఎలక్షన్ జరిగినాయి. మార్చ్ 5, 1952 రోజున అతను పదవి స్వీకారం చేశాడు. తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ఆ ఫోటో కూడా. అంటే మ- ఇది ప్రపంచం అంతటా ఉన్నది, మన దగ్గర ఒక దగ్గరనే కాదు. ఆ, అంటే రాచరిక వ్యవస్థని ఇంకా మనము గౌరవించడం, డెమోక్రసీలో కూడా రాచరిక వ్యవస్థను గౌరవించడం అనేది మనకి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన లెగసీనో మరి ఏంటో తెలియదు, కానీ వీళ్ళంతా వెళ్ళి నిజాం దగ్గర తీయించుకున్నటువంటి ఫోటో మనం చూడొచ్చు. సో ఇది మనకు బ్రిటిష్ ఇండియా ఆ, లో ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్ యొక్క గాథ. నేను కేవలం గాథ అంటున్నాను, విలీనము, విమోచన, విద్రోహము అది ఎవరికి వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ది స్టోరీ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పేషెంట్ హియరింగ్. అండ్ ఈ ఫోటో కూడా నేను తీసిందేనండి. సో this is the end, and thank you one and all. And I am just coming out of this, you please bear with me. Hearing ఆపేయటము నేను ఆపేశాను సార్. ఆపేశారా? ఓకే, ఫైన్ ఫైన్ సార్. నా మీరు సార్ ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఇట్స్ వండర్ఫుల్ సెషన్. నేను కూడా ప్రొఫెషనల్ హిస్టరీ స్టూడెంట్ కాకపోయినా సరే హిస్టరీ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్స్ అపార్ట్ ఫ్రమ్ లా అండ్ లీగల్ థియరీ. సో ఇది చాలా వండర్ఫుల్ ఏరియా. నాకు చాలా ఏరియాస్ అంటే ఈ మధ్య కాలంలో ఒక 4-5 ఏళ్ల కిందట పార్టిషన్ ఆఫ్ ఇండియా మీద రివ్యూ చేస్తూ దాదాపు ఒక ఇంపార్టెంట్ ఒక డజన్ పుస్తకాలు వచ్చాయి. అంటే ఈ దాని ఏమంటారంటే అది ఇదే సబ్జెక్ట్స్, అది విలీనమా, విద్రోహమా, విమోచన, ఇలాంటి కాన్సెప్ట్స్ చుట్టూ తిరిగేటువంటి దాదాపు ఒక 10 ఇంపార్టెంట్ పుస్తకాలు, చాలా సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హిస్టోరియన్స్ రాసిన పుస్తకాలు వచ్చాయి. చాలా వండర్ఫుల్ గా ఉంది. నాకైతే ఇవాళ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను ఈ హైదరాబాద్ విమోచన గురించి. అయితే మీ ప్రజెంటేషన్లో ప్రస్తావనకు రాని ఒకటి నాకు అనిపించింది ఏంటంటే ద మూమెంట్, కమ్యూనిస్ట్ మూమెంట్ అగెనిస్ట్ నిజాం. అంటే కొంత అలా వచ్చి వెళ్ళిందేమో అని ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే రావి నారాయణ రెడ్డి వాళ్ళు ప్లే చేసిన రోల్ చాలా సిగ్నిఫికెంట్ రోల్ వాళ్ళకు కూడా ఉంది ఒకటి. అలాగే స్వామి రామానంద తీర్థ లాంటి వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ది విడుదల, విమోచన కానివ్వండి, విలీనం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. సో ఇవి కొన్ని ఒక 1 or 2 ఏరియాస్ నాకు అట్లా అనిపించాయి. రెండోది, మీరు ఒక విపి మీనన్ ప్రస్తావన తీసుకొచ్చారు. విపి మీనన్ అంటే ఆయన సెక్రటరీ టు ది డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్, వీటి ఇంటగ్రేషన్ ఆఫ్ ప్రిన్సిలీ స్టేట్స్. అసలు యాక్చువల్గా చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇట్ ఈస్ ద విపి మీనన్ హూ ఈస్ ద కీ పర్సన్ ఇన్ ఇంటగ్రేషన్ ఆఫ్ ఇండియా. అసలు మోర్ దాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మేజర్ రోల్ ప్లే చేసింది విపి మీనన్. అతని లైఫ్ హిస్టరీ చదివితే చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ స్టేట్ సర్వీసెస్ లో Group 1 సర్వీసెస్ అంటాం కదా, అట్లా ఎంటర్ అయిన వ్యక్తి కేరళ సర్వీసెస్ లో అద్భుతమైనటువంటి ప్రతిభను చూపించి అతనికి ఐసీఎస్ కూడా కన్ఫర్ చేయలే ఎవరు, కానీ అతను స్ట్రైట్ గా సెంట్రల్ సర్వీసెస్ తీసుకున్నారు. తర్వాత డ్యూరింగ్ 1942 నుంచి కూడా అతను చాలా ఇంపార్టెంట్ ఫిగర్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సెక్రటరీ సర్వీసెస్ లో, బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా.
తర్వాత ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ అప్పుడు అతను సెపరేట్ గా ఆ డిపార్ట్మెంట్ కి సెక్రటరీగా పటేల్ గారి ఆహ్వానం మీద తీసుకున్నారు. దాదాపు ఒక లెక్క ప్రకారం 635 ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటే 631 ప్రిన్స్లీ స్టేట్స్ ఈయన వీపీ మీద చేశారు. మిగిలిపోయినవి 4: ట్రావెన్కోర్, జునాగఢ్, కాశ్మీర్, తర్వాత హైదరాబాద్. అందులో కూడా మళ్ళీ జునాగఢ్ విలీనానికి కూడా ఈయనే కారణం, విపి మీనన్. ఆయన డైరెక్ట్ గా వెళ్తాడు. అసలు విపి మీనన్ తల మీద గన్ పెడతాడు జునాగఢ్ కింగ్. అదొక విచిత్రమైన సంఘటన. ఆ తర్వాత అది కూడా జునాగఢ్ అయిపోతుంది. ఇంకా మిగిలిపోయినవి కాశ్మీర్, హైదరాబాద్, తర్వాత ట్రావెన్కోర్ చాలా ఎక్కువ. యాక్చువల్ గా మనము ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ లో ఏంటంటే ఈ ముస్లిం హిందూ డైలాగ్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ ఫర్గాటన్ అబౌట్ ట్రావెన్కోర్. Travancore is the one state which refused to join India consistently for a long time. అది హిందూ కింగ్డమ్. వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారంటే దే వెంట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఈవెన్ మెయింటైనింగ్ ఇండిపెండెన్స్ అండ్ సెండింగ్ ఎన్ ఇండిపెండెంట్ పర్సన్ టు యుఎన్ఓ. యుఎన్ఓలో తమ ఇండిపెండెంట్ రిప్రజెంటేటివ్ పంపించేదాకా, బ్రిటిష్ వాళ్ళ కంట్రీకి సపరేట్ అంబాసిడర్స్ అపాయింట్ చేసేదాకా వెళ్తారు వాళ్ళు. కానీ కొన్ని హిస్టారికల్ కండిషన్స్ లో వాళ్ళు కూడా లాస్ట్ లో జాయిన్ అవుతారు. మిగిలింది హైదరాబాద్ అండ్ కాశ్మీర్. ఇంకా రిమైనింగ్ హైదరాబాద్ స్టోరీ మీరు అద్భుతంగా చెప్పేశారు ఆల్రెడీ ఇప్పుడు. సో ఇది ఒకటి అనిపించింది చాలా మీతో. ఇంకా చాలా అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ సార్ ఇది. నాకైతే మాత్రం ఇట్స్ వండర్ఫుల్, ఏమంటుందని ఎన్లైటన్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ అవర్ ఫ్రెండ్స్ టు start the dialogue. May I invite Nandivelugu Mukteshwarrao garu? Mukteshwarrao garu? Good evening, Raghu garu. Good evening, Sampath Reddy garu. Sir. Good evening, sir. I joined towards the fag end of the presentation andi. Konchemu naku madyalo I was held up in some other session where we were discussing about Father Ferrer and his role. ముఖ్యంగా అనంతపురం రీబిల్డింగ్ లో ఆయన చేసిన రోల్ మీద మాట్లాడుతున్నాం. అందువల్ల కొంచెం నేను లేట్ గా జాయిన్ అయ్యాను. దాంట్లో చివరి కంక్లూజన్ పార్ట్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇది విమోచన, విలీనమా, విషాదమా, ఈ రకాల 4 రకాల వీళ్ళు చెప్పారు. దాంట్లో నాకు దిస్ గెట్స్ మీ బ్యాక్ టు an anecdote from Srishti. గాంధీ గారు కొట్లాడి స్వతంత్రం తెచ్చానని చెప్పాడు. కాంగ్రెస్ వాడు కూడా అలాగే చెప్తున్నారు. కానీ ఇంగ్లీష్ వాడు మాత్రం పోతూ పోతూ భారతీయులకు స్వతంత్రాన్ని దానం చేశాను పోమన్నాడు అని. దాంట్లో ప్రొక్లమేషన్ లో గ్రాంటెడ్ అన్న పదం ఉంది. వి గ్రాంటెడ్ ఫ్రీడమ్ అని, వి గ్రాంటెడ్ ఇండిపెండెన్స్ అని ఉన్నది. అందుకని అట్లా నేను దానం చేశానని ఇంగ్లీష్ వాడు అన్నాడు. అట్లా ఈ సమ్ టైమ్స్ ఇది ఖచ్చితంగా నాకు అనిపించేది ఏంటంటే, నేను కూడా ఆఫ్టర్ గోయింగ్ త్రూ సమ్ ఆఫ్ ది బుక్స్ ఆన్ హైదరాబాద్ అండ్ ఇట్స్ అమాల్గమేషన్ ఇన్ టు ది కంట్రీ, నాకు పర్సనల్ గా అనిపించింది ఏమిటంటే, ఖచ్చితంగా ఇట్స్ పార్ట్లీ విమోచనం అండి. విమోచనం ఖచ్చితంగా జరిగింది అది. ఎందుకంటే ఆటోక్రటిక్ రూల్, అది ఆటోక్రటిక్ కాదు, టిరానికల్ కాదు అని ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఖచ్చితంగా ఇట్స్ బేస్డ్ ఆన్ సమ్ కైండ్ ఆఫ్ ఆటోక్రసీ, వెరీ సెంట్రలైజ్డ్ పవర్. ఏదో సమ్ బెనిఫాక్టరీగా చూపిస్తున్న ట్రై చేసినప్పటికీ కూడా స్టిల్ ఐ డోంట్ కన్సిడర్, అండ్ ఇట్స్ కేస్ ఆఫ్ లిబరేషన్. పర్సనల్లీ ఐ ఫీల్ దాట్. విలీనము అంటంలో కూడా, అంటే విలీనము ఖచ్చితంగా ఎండ్ రిజల్ట్ ఫర్ ఏ పొలిటికల్ solution or a political question, but other than that, for the public, for the general public, definitely it's a vimochana, it's a liberation from the yes sir. మీరు అన్నది కరెక్ట్ సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఎక్కువ శాతం హిందువులు, తక్కువ శాతం ముస్లింలు, కానీ అన్ని కీ పోస్టుల్లో ముస్లింసే ఉన్నారు. వాళ్ళదే రాజ్యం కాబట్టి వీళ్ళంతా అణిగిమణిగి ఉన్నారు. కానీ దాన్ని వాళ్ళు తీసుకుని చెప్పింది ఏంటంటే, మాది ఆటోక్రసీ కాదు, ఎక్కడ ఏ హిందువు కూడా ఏమీ మాట్లాడట్లేదు, అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు మాతో అని. కాబట్టి
No, no, we were reduced to the status of a subject, and ఎస్ we were not citizens. Definitely, we were not citizens. We were not at war with somebody. అలాంటి చోట దాన్ని ఇంకా కాబట్టి ఖచ్చితంగా అది లిబరేషన్ అని నా పర్సనల్ ఫీలింగ్. అయితే ఒక చిన్న అడిషన్ సార్, ఒక స్టేజ్ లో ప్రజాభిప్రాయ సేకరణ అని కూడా అనుకున్నారు. అవును. కేంద్ర ప్రభుత్వము తర్వాత హైదరాబాద్ నిజాము ఇద్దరు కలిసి ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని కూడా అనుకున్నారు. అనుకుని చివరి మూమెంట్ లో ప్రజాభిప్రాయ సేకరణ ఏమీ లేదు, అసలు ఇంకా మేము విలీనం అనేదే లేదు అని నిజాం పట్టుబట్టేసరికి ఇక్కడి దాకా వచ్చింది కథ. అవునండి, అవును సార్. సార్ ముక్తేశ్వరరావు గారు, ఒక చిన్న నా ఇదేంటంటే శ్రీశ్రీ గారు ఎంత గొప్ప కవి అయినా సరే, ఇన్ అండర్స్టాండింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ ది యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ ఫ్రీడమ్ టు ఇండియా, I think the left has failed to understand it. They could only reappreciate their misunderstanding somewhere around mid-90s through Bipan Chandra's book on freedom struggle. Left has reviewed its own stand somewhere around mid-90s. And they admitted that they were wrong in understanding the freedom, that it was granted by somebody, because Article 395 of the Indian Constitution చాలా స్పెసిఫిక్ గా ఇండియా యాక్ట్, ఇండియా ఫ్రీడమ్ యాక్ట్ 1947 ని కూడా రిపీల్ చేస్తుంది. అంటే ద సో కాల్డ్ బ్రిటిష్ యాక్ట్ ఆఫ్ 1947 గ్రాంటింగ్ ఇండియా ఫ్రీడమ్ ఈజ్ రిపీల్డ్ బై ఆర్టికల్ 395 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఐ థింక్ and this is a clear rejection of any idea of Britain granting freedom to India. I think this is left has to review their own understanding of the freedom అని నాకున్నటువంటి ఒపీనియన్. నాట్ టు వాట్స్ కాల్డ్ as no, it's only reflection and it's a passing observation. Not that I am conceding to that. And then Article 395 మూడు ఏరియాస్ ని రిపీల్ చేస్తుంది. నాట్ జస్ట్ చెప్పడం కాదు, రిపీల్స్. అంటే అసలు ఆర్టికల్ 395 యొక్క సిగ్నిఫికెన్స్ ఏమిటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో అనేది చాలా మంది స్కాలర్స్, లీగల్ స్కాలర్స్ కూడా డిస్కస్ చేయట్లేదు. అది చాలా వండర్ఫుల్ ఏరియా అండి. లాస్ట్ ఆర్టికల్ ఇట్ సేస్ దట్ యు ఆర్ నో మోర్, యు ఆర్ నథింగ్ టు అస్. సో అది ఒక ఏరియా. సో నౌ మే రిక్వెస్ట్ డాక్టర్ మురళీధర్ గారు టు మేక్ హిస్ పాయింట్. పాయింట్ అండ్ కౌంటర్ పాయింట్. ఇవాళ ప్రోగ్రామ్ కూడా ఎగ్జాక్ట్ అదే సార్. సారు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పినారు. అసలు నాకు మళ్ళా మెడికల్ కాలేజ్ లో నేను కమ్యూనిస్ట్ మూవ్మెంట్ పట్ల అట్రాక్ట్ అయినటువంటి పుస్తకము పుచ్చలపల్లి సుందరయ్య గారు రాసినటువంటి తెలంగాణ పోరాటము గుణపాఠాలు. ఈ పుస్తకము వదిలిపెట్టకుండా మొదటి నుంచి చివరి వరకు నేను చదివినాను సార్. దాని నుంచి నాకు అర్థమైనటువంటిది ఏమనంటే, ఇప్పుడు మనమందరం కూడా బహుశా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ సిఎస్డి గ్రూప్ లో కూడా తెలంగాణలోనే ఉన్నాం మనము. ఇది పోరాటాల గడ్డ. ఇది ముక్తేశ్వరరావు గారు అన్నట్టు డెఫినెట్ గా నాకు అనిపించింది ఏమనంటే అది విమోచనమే, ఇంకా పార్షియల్ విమోచనమే తప్ప ఇంకా ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్ లోనే ఉన్నటువంటి ఆ పరిధుల్లో, ఆ లిమిటేషన్స్లలో అది డెఫినెట్ గా ఆ టయానికి మాత్రం అది విమోచనమే. ఇది ఇంకా ఫర్దర్ దానికి సంబంధించినటువంటి ఇది. ఇప్పుడు మనం ఈ రకమైనటువంటి హైదరాబాద్ లో ఉంటూ దీని చుట్టుపక్క ప్రాంతాల్లోనే, వనపర్తి లాంటి ప్రాంతాల్లోనే ఉంటూ అట్లాంటి పోరాట పటిమ అన్నటువంటిది డెఫినెట్ గా మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అసలు దేశానికే ఒక దిశానిర్దేశం కలిగించేటువంటి అద్భుతమైనటువంటి ఇంటలెక్చువల్స్ హైదరాబాద్ లో ఉన్నారు. ఎందుకో వాళ్ళందరూ కూడా ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ గొంతులన్నీ కూడా మూగపోయినాయి. సరైన ప్లాట్ఫామ్స్ లేకనా, మళ్ళా తెలంగాణ మూవ్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా లిబరేషన్ వచ్చినట్టు ఫీల్ అయ్యి గమ్ముగైపోయినారా నాకైతే అర్థమైతలేదు. ఇట్లాంటి దాన్ని మళ్ళా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరము. సంపత్ రెడ్డి లాంటి పెద్దలు,
ఇట్లాంటి వాళ్ళు వీటి మీద కూడా ఇంకా కృషి చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. డెఫినెట్ గా కమ్యూనిస్టుల సంబంధించినటువంటి రోల్ చాలా అద్భుతమైనటువంటి ప్రశంసనీయమైనటువంటి రోల్ తెలంగాణ పోరాటంలో. అంటే పై లెవెల్లో ఇండియన్ గవర్నమెంట్ ఏ రకంగా అయితే పోలీస్ యాక్షన్ అన్నటువంటిది చేసిందో, కింద గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడానికి 1946 నుంచి అదే రకంగా ప్రాణాలకు దాదాపు 4,000 మంది చనిపోయినట్టు నాకు అంటే పోరాటాల్లో ఉన్నటువంటి అంచనా. భూ సంస్కరణలు కానీ ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు కూడా తెలంగాణ పోరాటం ద్వారా మనకు వచ్చినాయి. భూ సంస్కరణలు అయితేనేమి, దాని తర్వాత ఏది మన భూదాన్ ఉద్యమం కానీ ఇట్లాంటి రకరకాల ఆలోచనలకు మన తెలంగాణ వేదిక అన్నటువంటిది నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్సైట్ఫుల్ ప్రజెంటేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అనంతరెడ్డి గారు సార్, మీ ఫ్రెండ్ అనంతరెడ్డి గారు అనంతరెడ్డి గారు ఇంకా ఎవరైనా ఈ ఏరియా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూ అవుతారండి? కాసేపు హిస్టరీ పట్ల కాస్త రంగారావు గారు రంగారావు గారు ఉన్నారు కదా. చాలా తక్కువ సమయం లోపల బర్డ్స్ ఐ వ్యూ, ఒక బర్డ్స్ ఐ వ్యూ వల్ల చాలా విషయాలు చెప్పారు సార్. చాలా కవర్ చేశారు. చాలా కృతజ్ఞతలు సార్కి. అది ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం కనుక పరిశీలిస్తే, అంటే ఇంపార్షియల్గా పరిశీలిస్తే 1943 తర్వాత, అంటే ఎప్పుడైతే బ్రిటిష్ గవర్నమెంట్ కమ్యూనిస్టుల మీద నిషేధం తొలగించిందో, కమ్యూనిస్టులు ఏం చేశారంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళారు. పల్లెటూళ్ళను విముక్తి చేయాలి, రైతులను ఆర్గనైజ్ చేయాలి అనే దృక్పథంతో వాళ్ళు చాలా సాధించారు. అయితే కాంగ్రెస్ యొక్క సత్యాగ్రహాలు, ఈ ఆర్గనైజేషన్ కన్నా రావినారాయణ రెడ్డి గారి ఆంధ్ర మహాసభ ప్రజల్లో చాలా నాటుకుపోయింది. ఓవరాల్గా నిజాం సెప్టెంబర్ 5వ తారీఖు యుఎన్ఓకు లెటర్ రాయడం, అది సెప్టెంబర్ 22 చర్చలకు రాబోతుందని వాళ్ళు తెలపడం, ఇక వీళ్ళు ఉపేక్షిస్తే లాభం లేదని నెహ్రూ గారు యూరోపియన్ ట్రిప్కి పోతూ పటేల్ గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం, అంతకుముందే ఆయన సాధన సామగ్రి అంతా ప్రిపేర్ చేసుకొని ఆర్డర్ ఇచ్చి విలీనం చేయడం, దీనివల్ల ఎంత మేలు జరిగిందనేది ఇప్పుడు చిన్న కాశ్మీర్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఈ బీభత్స రకమైన ఆలోచన విధానం గుంపు ప్రజలకు ఎంత నష్టం చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. సరే, ఓవరాల్గా టాపిక్ మారొద్దు, కానీ చాలా చక్కగా చెప్పారు సారు. రావినారాయణ రెడ్డి గారి పాత్ర కూడా చాలా శ్లాఘనీయము. అందుకే ఇవన్నీ చూసిన వ్యక్తిగా ఒక ఋషితుల్యుని వలె పివి నరసింహారావు గారు 1992లో పద్మవిభూషణ్ ఇచ్చారు. ఎవరికి? కాళోజీ గారికి, రావినారాయణ రెడ్డి గారికి. దురదృష్టవశాత్తు కమ్యూనిస్టు గ్రూపులన్నీ దాన్ని విస్మరించినాయి. వాళ్ళ విజయాన్ని వాళ్ళు జరుపుకోవడం కూడా వాళ్ళు జరుపుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు అవధానం రవికుమార్ గారు అయితే ఏంది, మన నందివెలుగు ముక్తేశ్వరరావు గారు అయితే ఏంది, డాక్టర్ మురళీధర్ గారు అయితే ఏంది, అందరి ఆవేదన ఒక్కటే, కమ్యూనిస్టు చాలా సాక్రిఫైస్ చేశారు. మరి మీ విలువ మీరు గ్రహించకుంటే ఎవరు చెప్తారు మీకు? ఎవరి విలువ వాళ్ళు గ్రహించాలి. మేము ఇది చేస్తామని చెప్పుకోగలగాలి, ఫంక్షన్ చేయగలగాలి, ముందుకు రాగలగాలి. ముందుకు రాలేని కమ్యూనిస్టు ఫ్యాక్షనిస్టులు అయిపోయి ఒకరినోడు చంపుకొని ఒకరినోడు తిట్టుకుంటూ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదంతా దురదృష్టకరం, ఆలోచించాలి. ధన్యవాదాలు. ఇంకెక్కువైతే నేను ఏదో చెప్తా. ధన్యవాదాలు. మాకు తెలుసు మీ ఎమోషనల్ అప్రోచ్ ఈ సబ్జెక్ట్ మీద. సుధిమతి గారు నమస్కారం అండి. సంపత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. చాలా చక్కగా, వెరీ బ్యాలెన్స్డ్ గా, ఎక్కడ అన్బయాస్డ్ గా పాఠం చెప్పేటప్పుడు కూడా హిస్టరీ టీచర్లు కూడా కొంచెం సైట్స్ తీసుకుంటారేమో, అలాంటిది ఏమీ తీసుకోకుండా వివరంగా చెప్పారు. నేను అసలు హిస్టరీ ఒక సబ్జెక్ట్ గా కూడా చదువుకోని దాన్ని.
ఆ, ఏ స్టేజ్ లోనూ హిస్టరీ చదవలేదు నేను. నాకు హిస్టరీ అంటే చక్కటి నవల్లాగా అనిపిస్తుంది. ఏ ఏ హిస్టరీలోంచి ఏ పార్ట్ విన్నా కూడా చాలా చక్కగా చెప్పారండి, చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాకర్ రెడ్డి గారు మీ ఫ్రెండా సార్? సుధాకర్ రెడ్డి గారు అవును సార్. ఫ్రెండ్ అంటే మాట్లాడతారా? ఇది చాలా కొత్తగా కొట్టిన పెట్టా అండి. అవును మేడం. ఓకే. పతంజలి గారు అందరికీ నమస్కారం అండి. చాలా చక్కటి ఉపన్యాసం చెప్పారు సంపత్ రెడ్డి గారు మన హైదరాబాద్ గురించి. అందుకని చాలా కొత్త విషయాలు కూడా చెప్పారు, బాగుంది. మంచి అందులో ఆవిడ అన్నట్లు బ్యాలెన్స్ గా చెప్పారు. అంటే ఒక గంట సరిపోదు దీనికి. యాక్చువల్ గా మీరు మొత్తం అన్ని యాంగిల్స్ కనుక కవర్ చేసుకుంటూ కనుక వస్తే బ్రీఫ్ గా చాలా చక్కగా చెప్పారు. ఒకటేంటంటే నాకు దాని ఉద్దేశంలో ఆంధ్ర మహాసభ ప్లేడ్ సమ్ రోల్. అంతకంటే ముఖ్యం మీరు చెప్పిన వాటిలో మీర్జా ఇస్మాయిల్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఆ టైంలో ఆయన కీ రోల్ ప్లే చేశాడని నేను ఎక్కడ చదివినట్టు గుర్తు. అందుకని ఆయన ఒక్కటే మీర్జా ఇస్మాయిల్ ఒక రోల్ ప్లే చేశాడని విన్నాను. అదొకటి మిస్ అయినట్టుంది. బట్ అంటే నేను ఎవరు చేస్తున్నారని చెప్పలేదు, మనకి టైం కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి అదే దానికి చక్కటి ఉపన్యాసము, చాలా బాగా చెప్పారండి. చాలా సంతోషం, కొత్త విషయాలు కూడా చాలా తెలిసినాయి. ఓకే, ప్రకాష్ మీరేమన్నా మాట్లాడతారా? ప్రకాష్ నైస్, బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్. నేను చెప్పనండి. చెప్పండి. మీరు ఏదో ఐ విల్ లీవ్ అన్నారు. ఏం లేదు సార్, చాలా బాగా చెప్పారు. ఏది అఫీషియల్ పోర్షన్ వరకు నాకు అది హిస్టరీ తెలియదు, తెలంగాణ పోరాటాలు అసలు తెలియవు, చదవలేదు కూడా. కానీ నేను విన్నదాన్ని బట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే తెలంగాణ రైతాంగ పోరాటం చాలా గొప్పగా వర్ణిస్తారు. అంటే అంత అప్రెషన్ ఉండేది. ఆ జాగీర్దారులు, నిజాం కంట్రోల్లో రజాకారుల యొక్క దౌర్జన్యాలు అవంతా కూడా చాలా ఘోరంగా చాలా మంది చెప్పగా నేను చదివింది, కారాగారు ప్రత్యక్షంగా చెప్పింది, అదంతా రాసింది కూడా. ఈ రైతాంగ పోరాటం చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. ఈ ప్రజలను విముక్తి చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఆ రూల్స్ ప్రకారం, పటేల్ గారు అని. ఆ విధంగా నేను చదివాను, విన్నానండి. హిస్టరీ నాకేం తెలీదు. మేడం గారు, ఒక రకంగా రష్యా చైనా విప్లవాల తర్వాత ప్రపంచ విప్లవాల్లో అంతటి ప్రాముఖ్యత సంపాదించుకున్నది అది. ఆ జనం యొక్క ఆ జనాలు ఏమని ఎట్ట అప్రెషన్ గురయ్యారు అనేది ఆ విషయం మిస్ అయ్యారేమో అని నాకు తెలీదు, కానీ నా ఉద్దేశం అట్లా ఉందండి. నమస్కారం. పృథ్వీ గారు రజాకార్ మూమెంట్ లో జైలుకి వెళ్ళి వచ్చి నమస్కారం సార్. ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఇచ్చినట్టుగా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చింది కదండి గవర్నమెంట్. ఎవరికండి? రజాకార్ మూమెంట్ లో జైలుకి వెళ్ళిన వాళ్ళు, అది రైతు ఉద్యమమా ఏమి? రైతాంగ పోరాటం. ఇటువైపు ప్రజల నుంచి రైతాంగ పోరాటము, రజాకారులదేమో అదొక రిలీజియస్ ఫండమెంటలిస్ట్ యాక్టివిటీ. అది నేను గవర్నమెంట్ సపోర్ట్. ఒక ఫ్యామిలీ వాళ్ళు జైల్లో ఉండి వచ్చారు, ఆవిడ పెన్షన్ తీసుకునేవారు అనమాట. ఆవిడ చెప్పారు, ఆవిడ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండేది, వాళ్ళు ఎలా ఫైట్ చేశారు, ఏదో చెప్తుండేవారు. నాకు తెలంగాణ గురించి పెద్దగా తెలియదు. ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారండి, ఇక్కడ ఉన్నారు. ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసిన వాళ్ళు, జైలుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అయితే ఏంటంటే అఫీషియల్ గా కాంగ్రెస్ ప్రిన్సిపల్ స్టేట్స్ లో కాంగ్రెస్ ఎస్టాబ్లిష్మెంట్ ను ఒప్పుకోలే అప్ టు 1947. ఏంటంటే ఇండిపెండెన్స్ వచ్చేదాకా అఫీషియల్ కాంగ్రెస్ యాక్టివిటీ, అంటే కాంగ్రెస్ అఫీషియల్ గా ప్రిన్సిపల్ స్టేట్స్ లో ఎస్టాబ్లిష్మెంట్ ఒప్పుకోలేదు. ఎక్కడెక్కడైతే ప్రిన్సిపల్ స్టేట్స్ యొక్క ఇది రోల్ లేదో అక్కడ మాత్రమే కాంగ్రెస్ యాక్ట్ చేసింది. మిగతా చోట్ల, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లాంటి చోట్ల ఏం చేశారంటే వేరే వేరే గ్రూప్స్ గా యాక్ట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు స్వామి రామానంద తీర్థ, లేకపోతే దాని ఏమంటారంటే హిందూ మహాసభ, ఇప్పుడు ఆంధ్ర మహాసభ, ఇట్లా రకరకాల పేర్లతో వాళ్ళు యాక్ట్ చేశారు దాంట్లో, ఈ ఏరియాస్ లో. అది ఇండిపెండెన్స్ మూమెంట్ కాదండి. కాదండి, ఆవిడ నేలకొండపల్లిలో ఉండేవారు. ఆవిడ నేలకొండపల్లిలో ఉండిన వాళ్ళు, మేము రజాకార్ మూమెంట్ లోనే అనుకుంటా మేము జైలుకి వెళ్ళాము అని చెప్పారు. జైల్లో వాళ్ళు ఎలాగా
వాళ్ళని ట్రీట్ చేశారు. వాళ్ళు అక్కడ కూడా ఆవిడ మడిదడి అలాగా సాగించుకున్నారు చెప్తుండేవారు అనమాట. వాళ్ళకి తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్తో సమానంగా వాళ్ళకి స్టేటస్ ఇచ్చారు అని విన్నాను నేను. అవునండి, ఇచ్చారు. సో పృథ్వీ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. వెరీ ఇన్ఫర్మేటివ్ ది సెషన్ సార్. నాకు చాలా తెలియని పాయింట్స్ తెలిసాయి. అంటే స్పెషల్ గా ఎలా ఇద్దరు అంటే దట్ బ్రీచింగ్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ ద అగ్రిమెంట్, అవి నాకు తెలియని పాయింట్స్. అవి ఎందుకు ఆ ఫ్రిక్షన్ జరిగింది అనేది ఒకటి మంచి ఇన్ఫర్మేటివ్. తర్వాత నిజంగా రజాకర్లది ఏంటంటే మా ఊర్లో ఆ ఇష్యూస్ ఉన్నాయి సార్. అప్పుడు అనుభవం అయిన మా పెద్దలు వాళ్ళు చెప్తూ ఉంటే వినేవాళ్ళము. సో ఇదంతా ఒక చిన్న రీక్యాప్ లాగా అనిపించింది నాకు. చాలా యూస్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద సెషన్ ప్రెజెంటెడ్ బై సార్. థ్యాంక్ యూ. కృష్ణమోహన్. అందరికీ నమస్కారం అండి. చెప్పినట్లు బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్స్ వెరీ నైస్ ప్రెజెంటేషన్. ఇట్స్ వెరీ నైస్ ప్రెజెంటేషన్ అండి. థ్యాంక్ యూ. ఇంకా ఎవరున్నారు? సుధాకర్ రెడ్డి సార్ ఏమన్నా మాట్లాడతారా? నమస్కారం సార్. నేను కేవీఎస్. డాక్టర్ కేవీఎస్ గారు చెప్పండి సార్. నమస్కారం. అంటే వారు నాకు తెలంగాణ గురించి చదువుకోవటమే కానీ నా మీద ఏం దెబ్బలు పడలేదు కాబట్టి ఎక్కువ బాధ తెలియదు నాకు. సార్ విలీనమైన మాటలు చెప్తే లాస్ట్ లో మాట అన్నారు వినోదం అని. అది ఏ రకంగా వినోదానికి సంబంధించిందో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐ విల్ బి థ్యాంక్ఫుల్. సార్ నేనేమన్నానంటే ఈ చర్చలు వచ్చినప్పుడల్లా కూడా, ముఖ్యంగా సెప్టెంబర్ వచ్చినప్పుడల్లా టీవీ వాళ్ళు వేసిందే వేసి అదొక వినోదం లాగా చేస్తారు అని నేను. టెక్నికల్ గా ఉన్నారా? అవును సార్. ఓకే సార్. అంటే నాకు ఆఖరి అంటే ఎలా వినోదం, ఒళ్ళంతా దెబ్బలతో చచ్చిపోతే వినోదం ఎక్కడి నుంచి వచ్చిందా అని కూర్చో. అంటే ఇప్పుడు కొట్టుకుంటే మూడో వాడు సంతోషపడినట్టు. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శైలజ గారు, ప్రసూన, కృష్ణమూర్తి గారు ఎవరన్నా అన్మ్యూట్ అయి మాట్లాడతారా విషయం మీద? హలో. నమస్తే, చెప్పమ్మా ప్రసూన. చాలా బాగుంది సార్ మీ స్పీచ్. నేను కానీ అప్పుడు ఎగ్జామ్ కోసం సాధారణ కోసం చదివాను. ఇప్పుడైతే మీ స్పీచ్ వింటుంటే అది వింటున్నంతసేపు డిగ్రీలో ఇంటర్మీడియట్ లో హిస్టరీ క్లాస్లో కూర్చొని ఆ స్పీచ్ మెమరీస్ అవన్నీ గుర్తొచ్చాయి. మా సార్ అయితే ఒక క్లాస్ లో అది ఇప్పుడు గుర్తొచ్చింది మీరు చెప్పగా. సార్ ఏదో క్వశ్చన్ అడిగారు అనమాట. అడిగితే అది నాకు ఆల్రెడీ అడిగే టైంకి నేను మర్చిపోయినాను. బెంచ్ ప్రైవేట్ వదిలేసుకుంటుంటే సార్ ఏమో మర్చిపోయినా. అది ఇంకా గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బివి రాజు గారు. బివి రాజు గారు మీరేమైనా మాట్లాడతారా? ఏమి మాట్లాడేది లేదు. మీ స్పీచ్ కూడా కట్ అవుతోంది. సిగ్నల్ ఏమైనా తేడా ఉందా? వీడియో ఆఫ్ చేసి వీడియో ఆఫ్ చేయండి. అప్పుడు సిగ్నల్స్ పని సరిపోతాయి. సార్, సంపత్ రెడ్డి మంచి విషయాలు తెలియజేసినటువంటి చరిత్రలో సంపత్ రెడ్డి గారికి అలాగే రఘునాథ్ గారికి నా యొక్క ధన్యవాదాలు. కాకపోతే నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను ఈ రజాకారులు అరాచకాల గురించి కానీ, తెలంగాణ సాయుధ రైతు పోరాటం, అలాగే భూదాన ఉద్యమం అని చెప్పి పోచంపల్లి ఈ కొన్ని విన్నాం కాబట్టి వాటి గురించి నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను సంపత్ రెడ్డి గారి దగ్గర నుంచి. ఈసారి
వక్తలు ఉన్నప్పుడు మళ్ళీ వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అవి సెపరేట్ గా పెట్టుకోవాలి సార్, ఎందుకంటే ఇప్పుడు సరే ఉన్న సార్, టైం సరే సార్. అసలు థ్యాంక్ ఇది యూ సార్, నాకు నమస్తే. పెద్ద సమస్య అయిపోయి దాన్ని ప్రెజెంటేషన్ లాగా పెట్టాల్సి వచ్చింది. అదర్వైజ్ ఎక్కడి నుండి ఎట్టిపోతామో తెలియదు. అవును సార్. ఎనీహౌ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ముక్తేశ్వరరావు గారిని, డాక్టర్ మురళీధర్ గారిని సెషన్ ఎండ్ చేసే ముందు రిమార్క్స్ చెప్పని అడుగుతున్నా. ముక్తేశ్వరరావు గారు. అంటే మొత్తం మీద నాకు అంటే నేను చివరిలో వచ్చానండి. చివరిలో వచ్చి మాట్లాడితే అది అధిక ప్రసంగం అనుకుంటారేమో అని భయం. సార్ మీరు యు ఆర్ అన్ అథారిటీ ఫర్ అస్. అయ్యో అట్లా కదా, మీరు అర్థం అన్న కూడా నేను ఒప్పుకోను. కానీ ఒకటి, ఇవాళ ప్రసంగం చాలా ప్రశ్నల్ని ముందు తీసుకొచ్చింది, ప్రశ్నలతో ముగించారు మొత్తం. ఆయన మన శ్యాంబెన్ గారు, మృణాల్ సేన్ వాళ్ళలాగా ప్రశ్నతో ముగింపు అనమాట. ఆలోచింపజేయడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక సెషన్ మళ్ళా విడిగా పెట్టుకుందాము, లేదా ఒక 2 సెషన్స్ అయినా పెట్టుకుందాం దీని మీద. మీరు కూడా చొరవ తీసుకుంటే. సంపత్ రెడ్డి గారు చెప్పబోయారు. చాలా పెద్ద సబ్జెక్ట్ సార్ ఇది, చాలా పెద్ద సబ్జెక్టు ఖచ్చితంగా. అంటే దీంట్లో నాకు 2 ప్రధానమైనవి కనపడతాయండి. ఒకటి, ప్రజల వైపు నుంచి నిర్మాణమైనటువంటి ఉద్యమాలండి, ప్రజల కోసం నిర్మాణమైన ఉద్యమాలు. అంటే నేను బాగా చదువుకున్నవాడిని, సంస్కారవంతుడిని, తెలివిగలవాడిని, లేకపోతే నాకు చాలా విషయాలు తెలుసు, ఎందుకని నేను ప్రజల కోసం చేద్దామని ప్రయత్నం చేసిన వాళ్ళు అందరూ, కొంతమంది మహానుభావులు ముందుండి లీడ్ చేశారు. రామానంద తీర్థ అట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రజల కోసం ఉన్నవి కొన్ని. అంటే ప్రజల కోసం నిర్మాణమైన ఉద్యమాలు, ప్రజల మధ్య నుంచి నిర్మాణమైనటువంటి ఉద్యమాలు, అరాచకత్వాన్ని బాగా ఖండిస్తూ వచ్చినటువంటి సాహిత్యోద్యమాలు, ఇన్ని కలిస్తే దాదాపు కనీసం ఈ 3 ముప్పేట గొలుసుగా ఉన్నటువంటి దీనిని చెప్పకపోతే ఏ ఒక్క పార్శ్వం చెప్పినా కూడా ఇది అసమగ్రం అవుతుంది అని నాకు అనిపిస్తుంది. అందువలన ఇది సమగ్రంగా చెప్పుకోవాలి అనుకుంటే మనము విడిగా ఫిజికల్ సెషన్ పెట్టినప్పుడు కానీ ఎప్పుడైనా సరే కొంచెము రఘు గారు కూడా పూనుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 20 నిమిషాలు, అరగంట వాళ్ళు చూసిన, వాళ్ళకి తెలిసిన, వాళ్ళకి పరిచయమైన ప్రపంచం మీద అయినా సరే, అంటే ఈ తెలంగాణ ఉద్యమాన్ని గురించి చెప్తే బాగుంటుంది అని. తర్వాత ఇంతకుముందు ఇవాళ అంటే క్లోజ్ చేయడానికి ముందు సుధీమతి గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ని జనరల్ గా మెయిన్ స్ట్రీమ్ ఇండియాలో అప్పుడు అంటే ఇవన్నీ ముఖ్యంగా ఈ ఒక స్టేటస్ లో ఉన్నటువంటి భూభాగాలుగా ఉన్న హైదరాబాద్ లాంటివి మినహాయిస్తే, అంటే వీళ్ళకి రిజర్వ్ బ్యాంక్ ఉంది, వీళ్ళకి స్టేట్ బ్యాంక్ ఉన్నది, వీళ్ళకి జెండా ఉన్నది, జాతీయ గీతం ఉన్నది, వీళ్ళకి నాణ్యాలు ఉన్నాయి. ఈవెన్ రాంభట్ల కృష్ణమూర్తి గారు 116 గురించి చెప్తుండేవాళ్ళు. ముఖ్యంగా ఆంధ్ర కరెన్సీకి ఇక్కడ కరెన్సీకి ఎక్స్చేంజ్ 100 రూపాయలు అక్కడ అయితే ఇక్కడ 116 రూపాయలు వస్తాయని, అందుకని 116 పెళ్లిళ్ళలో చదివించడం వచ్చిందని రాంభట్ల కృష్ణమూర్తి గారు చెప్తుండేవాళ్ళు. అలా ఈ వీటిలో ఈ ఐసోలేటెడ్ గా ఉన్న భూభాగం మీద జరిగినటువంటి ఒక ఉద్యమాన్ని గురించి చెప్పేటప్పుడు నేను అనుకున్న ఈ 3 ఉద్యమాల గురించి మనం ప్రస్తావన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఏది చెప్పకపోయినా కూడా అసమగ్రం అవుతుంది అని నా భావన. మీరు చేసిన ప్రయత్నం, ఈ కొద్దిపాటి ప్రయత్నం అయినా సరే, ఒక్క నిప్పు కణమైనా సరే పెద్ద మంటకు కారణమైనట్టు ఆలోచనకి కారణమైనందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. మురళీధర్ గారు క్లోజింగ్. సార్, రంగారావు గారు అన్నట్టు ఇది ప్రపంచంలోనే ఒక రైతాంగ పోరాటం లాగా గుర్తింపదగ్గ స్థాయి ఉన్నటువంటి పోరాటము. అయితే ఒక లిమిటెడ్ ఏరియాకు పరిమితమైంది కాబట్టి, అప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈ పోలీస్ యాక్షన్ ఇవన్నీ కూడా దాన్ని ఓవర్ షాడో చేసినాయి కాబట్టి, దీనికి సంబంధించినటువంటి చాలా విషయాలు, చాలా డీటెయిల్స్ అన్నటువంటివి మరుగున పడిపోయినాయి. ఎంత మరుగున పడిపోయినాయి అంటే, సార్ అన్నట్టు కమ్యూనిస్టులు
చేసినటువంటి త్యాగాలను వాటిని కూడా వాళ్ళకై వాళ్ళు చెప్పుకోలేనటువంటి హీనమైనటువంటి పరిస్థితుల్లో పడిపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన వనపర్తిలో తెలంగాణ రైతాంగ పోరాటంలో వాళ్ళ పాత్ర గురించి మీటింగ్ ఒకటి పెట్టారు. అంటే ఇది ఎక్కడి నుంచి కమ్యూనిస్టులేమో ఇన్ని త్యాగాలు చేసి చెప్పుకోలేనటువంటి దుస్థితిలో పడిపోయినారు, వాళ్ళేమో చేయనటువంటి విషయాల్ని కూడా అసత్యాలు, అర్ధసత్యాలు, అబద్ధాలు, అభూత కల్పనలు వీటన్నిటిని కూడా జోడించి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వీటి గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందని నాకు అనిపిస్తుందండి. రెండోది, లియో టాల్స్టాయ్ మీనింగ్ ఆఫ్ లైఫ్ అన్నటువంటిది నేను ఆయనది పొడోకాస్ట్ ఒకటి వింటూ ఉంటే ఆయనకు ఫైనల్ గా దొరికినటువంటి ఆన్సర్ రైతుల్లో దొరికింది. అదే రకంగా నాకు కూడా రైతాంగ ఉద్యమాల్లోనే ఫైనల్ ఆన్సర్ ఉంది అన్నటువంటి బలమైనటువంటి నమ్మకము మొన్న 3 సెక్షన్లను రీపీల్ చేసినటువంటి రైతాంగాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది. కాబట్టి ఎవరైతే ప్రకృతికి దగ్గరగున్నారో అట్లాంటి రైతాంగ పోరాటాలని, రైతాంగ ఉద్యమాలని, వాటిని మరింతగా మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది నాకు అనిపిస్తుంది. టు మెయింటైన్ ఫెయిత్ అంటే విశ్వాసం, ప్రజల యాక్షన్ పట్ల మనము నమ్మకం పెంపొందించుకోవాలి అని అంటే మాత్రము టైమ్ అండ్ అగైన్ ఈ ఆర్గనైజ్డ్ వర్కింగ్ క్లాసు ఎందుకో దాన్ని చూస్తే నాకు చాలా డిప్రెసింగ్ అనిపిస్తుంది. వర్కింగ్ క్లాసు, వర్కర్స్ మూవ్మెంట్ అది ఇది. ఫైనల్ గా ఇప్పటికీ నాకున్నటువంటి సొలాస్, నాకున్నటువంటి ఫెయిత్ ఏమనంటే రైతాంగ పోరాటాల్లోనే ఈ భారతదేశానికి రాబోయేటువంటి విముక్తి కూడా ఉంది అనేది నాకు చాలా బలంగా అనిపిస్తుంది. ఇట్లాంటి ఉద్యమాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంపత్ కుమార్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సంపత్ రెడ్డి గారు, ఇప్పుడు మీ ఫైనల్ కన్క్లూజన్స్. ఇంకొక 4 minutes టైం ఉంది మనకి, దాంట్లో 3 minutes మీకు. అంటే అంతగా మళ్ళీ నేను చెప్పేది ఏం లేదు. కాకపోతే ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించినటువంటి మీరు అన్నట్టుగా కమ్యూనిస్ట్ ఉద్యమం అనుకోవచ్చు, ఆంధ్ర మహాసభ, లేక ఇవన్నీ కూడా సెపరేట్ ఐడెంటిటీస్ ఉండి చేసినటువంటివి. తర్వాత కాంగ్రెస్ నామమాత్రంగా చేసినా కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా బలంగానే వర్క్ చేశారు. కాకపోతే వాళ్ళని బయటికి రానివ్వకుండా, ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా చేసినప్పటికీ కూడా ముఖ్యంగా 47-48లో కాంగ్రెస్ తీసుకున్నటువంటి లీడ్ ఇక్కడ చాలా చోట్ల బాగానే ఉంది. అలాగే మీరు అన్నట్టుగా కమ్యూనిస్టు ఉద్యమాల గురించి అంటే మళ్ళీ దాన్ని సెపరేట్ గా మాట్లాడుకోవాల్సిందే కానీ ఇందులోకి తీసుకురావడం అనేది వీలు కాని పరిస్థితి. అంటే మనకు ఉన్నటువంటి టైం లిమిట్ లో దాన్ని ఎంత సంక్షిప్తంగా చేసి నేను ఆ 1 hour లో చెప్పగలను అని ఆలోచించి ఇట్లా చేయవలసి వచ్చింది. బట్ అది ఇగ్నోర్ చేసిన విషయం కాదు, కానీ దాన్ని సెపరేట్ గా మనం తీసుకోవాల్సిందే. అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఫిజికల్ సెషన్ ఏమైనా పెడితే అది ఇందాక సజెషన్ వచ్చినట్టుగా ఒక్కొక్కరు 15 నిమిషాలు 20 నిమిషాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సెపరేట్ టాపిక్ అట్లాగా ఇచ్చి కూడా మనము ఫిజికల్ సెషన్ చేస్తాం. మార్చి ఎండింగ్ లోపల ఫిజికల్ సెషన్ ప్లాన్ చేద్దాం. ఫిజికల్ కాకపోయినా లాంగ్ సెషన్ కూడా ఆన్లైన్ పెట్టుకోవచ్చు సార్. ఫిజికల్ సెషన్ అనేటప్పటికి ఎక్కడ వాళ్ళు రాలేరు కదా, అది ప్రాబ్లం. అంతేనమ్మా. ఇవన్నీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక 20 minutes ఒక్కొక్కళ్ళు మాట్లాడాలి అంటే మేబీ ఫిజికల్ సెషన్ బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయం. కరెక్టే, చూద్దాం. విల్ ప్లాన్. ఇప్పుడు పోలీస్ యాక్షన్ పట్ల, నెహ్రూ గవర్నమెంట్ పట్ల ఎట్లా ప్రవర్తించాలనే విషయంలో కమ్యూనిస్టులకు చాలా గందరగోళం అన్నటువంటిది వచ్చి ఒక డెసిషన్ అన్నటువంటిది తీసుకోలేకపోయినారు. ఈవెన్ దే వెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ మీటింగ్ స్టాలిన్, ఆయన దగ్గర కూడా డిస్కస్ చేయడం అనేది జరిగినారు. డిస్కస్ చేస్తే ఆయన ఇచ్చినటువంటి సలహా ఏమనంటే రైతాంగ పోరాటం అన్నటువంటి దాన్ని భారతదేశం బూర్జువా
బడా బూర్జువాలు అని చిత్రీకరించి మీరు దానికి వ్యతిరేకంగా చేయడం అన్నటువంటిది కరెక్ట్ కాదనేది ఆయన తన అభిప్రాయం కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. చాలా సైద్ధాంతిక గందరగోళంలో ఆ టైంలో ఉన్నారు. ఈవి రవికుమార్ గారు అయితే డెఫినెట్ గా చాలా కంట్రిబ్యూట్ చేయగలరు అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయము. అది ఆ ఎక్స్టెన్షన్ కూడా మనం చెప్పగలిగితే ఇది ఈ సెషన్ అన్నటువంటిది పూర్తవుతుంది అనేది వారు ఏది చెప్పరు, మనతో చెప్పిస్తారు. అంతే లేదులేండి సార్, మీరు కూడా భలే సో వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇవాళ ఎంత లైవ్లీగా జరిగిందంటే ఆల్ హ్యావ్ పార్టిసిపేటెడ్, అందరికీ క్వశ్చన్స్ ఉన్నాయి, చివరికి క్వశ్చన్స్ మిగిలిపోయాయి. తమాషా ఏంటంటే అందరికీ క్వశ్చన్స్ మిగిలిపోయాయి. అది వండర్ఫుల్. అంటే సెషన్ ఎప్పుడు ఎండ్ లో ఇఫ్ ఇట్ ఎండ్స్ యాజ్ అన్ ఓపెన్ ఎండెడ్ సెషన్, ఇట్ విల్ ఆల్వేస్ బి నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్. మీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీరు అంత అద్భుతంగా చేస్తారని మాకు తెలియదు. మీరు మిమ్మల్ని మేము పాతకాలం వాళ్ళగా తీసుకుంటే మీరు మోడర్న్ టెక్నాలజీలో చాలా ఆధునికంగా ఉన్నారు. సో ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్రోడ్స్ ఇన్ టు మోడర్న్ టెక్నాలజీ. Thank you. For today, we will take leave, sir. Thank you, sir. Thank you. BB Raj garu, next session meede. Please remember. Thank you. Thank you.